వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్యకి. వేదవ్యాస మహర్షి మనందరికీ గురువు, అష్టాదశ పురాణవేత్త, ఎక్కడ అసత్యం ఎరగనివాడు. అంటే నిజాయితీ అంటే ఏమిటో వ్యాసుడి దగ్గర తెలుసుకోవాలి మనం. కొంతమంది సత్యం చెప్పి చెప్పకుండా చెబుతారు, కొందరు పూర్తిగా సత్యం చెబుతారు, కొందరు సత్యం మరుగున పరుస్తారు. కానీ వ్యాసుడు సత్యము దగ్గర ఏమాత్రము లొంగడు. అంటే ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాడు. ఈ ప్రపంచంలో ఎవడైనా తన గురించి పురాణం రాసుకుంటున్నప్పుడు తాను గొప్పవాడిని చెబుతాడు తప్ప, నేను పొరపాటు చేశాను, నాకు కోపం వచ్చింది, నేను కూడా శివుడి యొక్క ఆగ్రహానికి గురయ్యానని చెప్పుకోగలడా? చెప్పడం. మీరు చూస్తున్నారు, ఇంతమందిని చూశారు కదా. లోపము లేనివాడు ఎవడూ ఉండడు, అయినా లోపం ఉందని చెప్పుకోడు వాడు. నేను ఒక్కడే లోపరహితుణ్ణి, పుణ్యాత్ముడిని, తక్కిన వాళ్ళంతా పాపాత్ములు, వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదంటారు. ఎవరిని చూడండి, ఇప్పుడు ఎవడికి వాడే పుణ్యాత్ముడు అయినప్పుడు ఇక పాపాత్ములు ఎక్కడున్నారండి అసలు? ఒకసారి ఆలోచించండి. ఆయన దృష్టిలో ఆయనే పుణ్యాత్ముడు, ఈయన దృష్టిలో ఈయనకంటే పుణ్యాత్ముడు లేడు, ఈయన దృష్టిలో ఈయనొక్కడే సత్యవంతుడు పుణ్యాత్ముడు, ఆయన నేను ఒక్కడే సత్యవంతుడిని పుణ్యాత్ముడు, అందుకే నా పేరే సత్యనారాయణ అంటారు. ఇప్పుడు అందరూ సత్యనారాయణులే అనుకుందాం. ఇంకా అసత్యనారాయణులు ఎక్కడున్నారు? లేనప్పుడు దేవా పాపిని అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అవునా? అయినా పాపి అని అంటున్నాం ఇతరులను. అంటే మనలో ఉన్న అసత్యాలని, అధర్మాలని మనం కప్పిపుచ్చుకుంటున్నాం. మనలో లోపాలు లేక కాదు, వాటిని బయట పెట్టాం, ఇతరుల లోపాలు బయట పెడతాం. అందుకే వేమన గారు తప్పులెన్నువారు తండోపతండంబులు రువిజనులకల్ల ఉండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఈ ప్రపంచంలో తప్పులెన్నేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. ఎక్కడ చూసినా ఇతరుల తప్పులు పట్టుకునే వాళ్ళే ఉంటారు. ఈ భూమండలంలో జీవై పుట్టాక అందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఈ తప్పులు అనేవాడికి తన తప్పు తనకి తెలియదు. నేను మాట పడను అని 24 గంటలు ఇతరులదే తప్పు నాది మాత్రం ఒప్పు అంటే ఇంక వాడికి నువ్వేం చెప్పగలుగుతావు? అదొక విచిత్రమైన మూర్ఖత్వం ఉంటుంది. కానీ వ్యాసుడి దగ్గర అది లేదు. ఆయన తన గురించి రాసుకున్న చరిత్రే ఈ భీమేశ్వర పురాణం. కాశీఖండంలో ఉన్న కథ, భీమఖండంలో ఉన్న కథ, సగం కథ అది ఇది ఒకటే. కాశీఖండంలో ఉన్న కథనేమో భీమఖండంలో ఉన్నప్పుడు రాసేటప్పుడు ఏం చేశారన్నమాట, పద్యాల్లో కొద్దిగా మార్పు చేశాడు, ఇంకొంచెం అందంగా చెప్పాడు. భీమేశ్వర పురాణం చెప్పవలసిన అవసరం వచ్చింది కనుక, భీమేశ్వరుడు కల్లా కపటం ఎరగనివాడు కనుక దాన్నే కొద్దిగా మార్చి అద్భుతంగా కొంత కథనే ఇటు చెప్పాడు ఆయన. అటువంటి వ్యాసుడు నిత్య సత్యవ్రతుడు, లోపం లోపం కింద చెప్పినవాడు, పాపం పాపం కింద చెప్పినవాడు. 10,000 మంది శిష్యులతో ఎక్కడికి వచ్చాడని చెప్పాము? సాంపరాయణ గ్రామం వచ్చాడు అని నేను చెప్పాను. ఆ సాంపరాయణమే నేటి సంపర. అక్కడ ప్రవహిస్తున్న నది గోదావరిలో ఒక పాయ. గోదావరి 7 గోదావరులుగా 7 పాయలుగా విభజింపబడింది కదా. ఆ సప్త గోదావరిలో ఒక గోదావరి పేరు తుల్యభాగ. ఈ తుల్యభాగ ఓంపురం నుంచి ప్రవహిస్తూ ఈ సంపర మీదుగా పెడుతుంది. ఓంపురం అంటే ఓరధ అంటాం. ఇప్పుడు ఇవన్నీ దగ్గర దగ్గరే, సంపర ఓరధ ఇవన్నీ కలిసే ఉంటాయి ఇంచుమించుగా దగ్గర దగ్గరగా. అక్కడ ఆయన ముందుగా తుల్యభాగలో స్నానం చేశాడు.
కొంత అశాంతి పోయింది. హమ్మయ్య అనిపించింది. శివుడికి దూరం అయితే, గురువుకి దూరం అయితే ఆ వ్యక్తికి కలిగే బాధ అంతా ఎంత కదండి. నేను చెప్పేది భక్తి కలిగిన వాడికి. భక్తి లేనివాడు ఏదైనా చేసి మోసం చేసి పోతూ ఉంటాడు. ఇప్పుడు మా దగ్గర కూడా ఎంతోమంది మోసం చేసి 2 రోజులు ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయిన వాళ్ళు లేరు. ధనం దగ్గర మోసం చేసిన వాళ్ళు, పని దగ్గర మోసం చేసిన వాళ్ళు పూర్వం వెళ్ళిపోయారు 5-6. ఆ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మేము పెద్ద పట్టించుకోకపోయినా వెళ్ళాక వాళ్ళు కొంత బాధపడ్డారు. ఏమని, అయ్యయ్యో అంతటి గురువు గారికి దూరం అయ్యాం, ఇవాళ తిండి తిప్పలేక బాధపడుతున్నాం, మంచి ఉద్యోగంలో సుఖంగా ఉండవలసిన వాళ్ళం క్షణికోద్రేకంతో పోయామని బాధపడ్డారు. కేవలం ఈ లౌకిక ప్రపంచంలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళే కొంతకాలం తర్వాత దూరం అయితే బాధపడుతూ ఉంటే, ఆ రోజుల్లో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి కాశీకి దూరమై శివానుగ్రహానికి దూరం అయితే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. అందులో ఆయన జ్ఞాని కదా. అందువల్ల అనవసరంగా కాశీలో ఉండగా పొరపాటు చేశాను, ఈ పొరపాటు వల్ల నాకు చాలా ఇబ్బంది వచ్చింది, శివుడు నన్ను మెడబట్టుకు గంటినంత పని చేశాడు అనే బెంగతో వచ్చినవాడు. కాబట్టి ఈ సాంపరాయణ గ్రామంలో తుల్యభాగంలో స్నానం చేశాక ఆ స్నానం వల్ల తాపం తగ్గింది. శివద్రోహము చేయటం వల్ల బయటికి గంట పడడం వల్ల వచ్చిన బాధ కొంతవరకు ఉపశమించింది. అనంతరం అక్కడే ఉండి ఈక్షణముక్తేశ్వరుడికి అభిషేకం చేసుకున్నాడు. ఆ ఈక్షణముక్తేశ్వరుడి ఆలయం చుట్టుపక్కల ఆ రోజుల్లో చాలా పెద్ద బిల్వవనం ఉండేది. ఇప్పుడు అంత లేకుండా అయిపోయింది. ఎందుకంటే కాలక్రమేణా తోటలన్నీ ఏమయ్యాయి, స్థలాలు అయిపోయాయి. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్, పొలాలు లేవు, స్థలాలు లేదా మంచి మంచి పొలాలన్నీ చేపల చెరువులు. ఏ మూల చూసినా చేపల చెరువులే. ఇక మన బతుకు ఏంటంటే కొంతకాలం పోయాక పచ్చి చేపలు తిండే రోజు. అందరూ కొంగలే. ఈ కొంగలన్నీ మింగలేక చచ్చిపోతున్నాయి చేపల్ని. చేపల చెరువులు లేదా స్థలాలు, పంట పొలాలు లేకుండా చేసుకొని చేతులారా పాడైపోతున్నారు. ఇదొక కర్మయోగం, కలియుగ ప్రభావం అనుకోండి. అప్పట్లో ఏ వైపు చూసినా ఏముండేదని చెప్పాను, మారేడు తోట. ఆ మారేడు తోటలో ఉన్నటువంటి లేత లేత మారేడాకులు బిల్వదళములు తెచ్చి ఈశ్వరుడికి ఇచ్చి పూజించాడు ఆయన. ఇక ఇక్కడి నుంచి దక్షారామ భీమేశ్వరుడి దగ్గరికి వెడదాం అనుకున్నాడు, ఇంకా వెళ్ళలేదు. ఆ సమయంలో ఈయన అదృష్టం బాగుండి ఈయన కోసం దక్షారామం నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? సముద్రం మొత్తం ఒక్క గుక్కెడుతో తాగేసి ఇంకగట్టిన మహానుభావుడు. పూర్వం సముద్రంలో ఉన్న జలం దగ్గరికి వెళ్ళి, సముద్ర జలమా, ఇదిగో కుడి చెయ్యి చాచాను, నా చేతిలోకి రా అనగానే అంత జలము ఆయన చేతిలోకి ఉద్ధరణి నీళ్ళు వచ్చినంత తక్కువగా మారిపోయి వచ్చేసిందిట. మీరు ఉద్ధరణి చూసారా? అది కూడా చెప్పాలా? ఉద్ధరణి ఇలా ఉంటుందని ఉద్ధరించాలి. పంచపాత్ర, అందులో నీళ్లు, అందులో ఉద్ధరణితో చేతిలో పోసుకొని ఆచమనం చేస్తారుగా. ఓ ఉద్ధరణి నీళ్లు పోసుకున్నారు కూడా, ఓం కేశవాయ స్వాహ అని. ఆ ఉద్ధరణ ఎంత ఉంటుంది? అందున గురువు గారికి వెండితో చేయించిస్తారే, ఇక వాళ్ళు ఇది చెప్పక్కల, నీళ్లు మనకి రావు, అది ఉద్ధరణిలో కనబడుతుంది. అది ఉత్తుత్తి హరిణి, అందులోంచి నీళ్లు రమ్మంటే రావు. అందుకని ఈ బాధపడలేక మళ్ళీ ఏం చేస్తున్నాను అనమాట, ఎందుకు వచ్చిందిలే వెండి గొడవ అని రాగితో మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. మరీ బొత్తిగా ఇంత చేస్తే ఏంటి ఉపయోగం? మా శాశ్వత గారి ఆచమనానికి కూడా మనకి రాకపోతే ఇంక దేనివల్ల ఉపయోగం? కానీ కొంచెం పెద్దది ఉండాలి. ఏది ఏమైనా ఉద్ధరణతో నీళ్లు చేతిలో పోసుకుని దాన్ని ఏం చేస్తాం, ఓం కేశవాయ స్వాహ అని భక్తి కలిగిన వాళ్ళు తాగుతారు, ఆచమనం చేసేవాళ్ళు తాగుతారు. ఈయన మొత్తం సముద్రం దగ్గరికి వెళ్ళి రా సముద్రం అనగానే చేతిలోకి ఉద్ధరణ నీరు కింద మారిపోయి వచ్చింది. అది ఓం కేశవాయ స్వాహ అని గుటుక్కు తాగేశాడు. ఇంక రెండోసారి మాధవాయ స్వాహ నారాయణ స్వాహ అనడానికి లేదు. అంటే ఒక్క గుటకలో తాగాడనమాట. ముమ్మారు ఆచమించాలి కదా. ఆచమనం అంటే ఏంటి? త్రిరాచామహే అని వేదము చెబుతున్నది. ముమ్మారు ఆచరించాలి. ఏది? ఆచమనం. ఆచమనం ఎప్పుడు కూడా 3 సార్లు తీసుకోవాలి. కానీ 3 సార్లకు లేదు, ఒక్క దెబ్బకే మొత్తం సముద్రంతో తాగేశాడు ఆయన. గుటకాయ స్వాహ అన్నారు సరదాగా మన వాళ్ళు. అందుకని ఇది తెలుగు పదం గుటకకి చతుర్థి విభక్తి చేర్చి గుటకాయ స్వాహ చేశారు. మన తెలుగు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, తెలుగు పదాన్ని కూడా సంస్కృతంలోకి లాగేస్తారు. గెడ్డం తెలుగు పదం. నిత్యగీకిత గడ్డులు అన్నాడు ఒక ఆయన. అంటే రోజు గెడ్డం గేకబడిన వాళ్ళు, రోజు గెడ్డం గీక్కుంటారు వాళ్ళు. అలా సరదాగా గుటకాయ స్వాహ అన్నారు. ఒక్క గుటకలో తాగేసేటండి ఆయన.
అందుకే ఎర్రాప్రగడ అరణ్యపర్వంలో శరత్కాల వర్ణన చేస్తూ అతిగాంభీర్య విభూతిని ఏకచుళుకాహంకార నిశేష శోషిత పాదోధిపయస్కుడైన మునిదోచన్ అన్నాడు ఆయన. తన మహామహిమతో ఏకచుళుక అంటే ఒకే ఒక్క పుడిసిలి, ఇలా చెయ్యిని మడిచిపెడితే దాన్ని పుడిసిలి అంటారు. ఒకే ఒక్క పుడిసిలితో తన మహామహిమతో సముద్ర జలమంతా నిశ్శేషముగా రవ్వంత కూడా మిగల్చకుండా పూర్తిగా తాగేసి ఎండగట్టిన మహానుభావుడు ఆయన. ఎంత గొప్పవాడు ఆలోచించండి. సముద్రం అక్కర్లా, మీ పక్కన సీసా నీళ్ళు పెట్టుకుంటే సగం తాగి సగం వదిలేస్తారు. మన ద్వారకలో రోజు గొడవే, మీ పక్కన సీసాలు పెట్టాం, సగం సగం తాగి వదలకండి, పూర్తిగా తాగండి, లేదా వ్యర్థం చేయకుండా కూడా పట్టుకెళ్ళండో అని బతిమాలారా అంటే సగం తాగి సగం వదిలేస్తున్నారు. ఏది ఇంత సీసా, ఒక సీసా నీళ్ళే తాగలేకపోతూ ఉంటే మొత్తం సముద్ర జలం ఎవడు తాగగలడు? మొత్తం సముద్రంతో ఒకే ఒక్క దెబ్బకి గుడుక్కుని తాగేసిన వాడు ఆయన. ఎవరు? అగస్త్య మహర్షి. పూర్వకాలంలో కాలకేయులు, నివాత కవచులు అని కొంతమంది రాక్షసులు ఉండేవారు. ఈ కాలకేయ, నివాత కవచులు అనే రాక్షసుల్ని దేవతలు చావగొట్టారు. దాంతో వాళ్ళంతా సముద్రంలో దాక్కున్నారు. సముద్రంలో దాక్కున్నంత వరకు వాళ్ళు ఎవరికి కనపడరు, వాళ్ళకి బ్రహ్మ ఇచ్చిన వరం అది. అందువల్ల సముద్రంలో దాక్కుని హఠాత్తుగా అందులోంచి బయటకు వచ్చి దేవతల మీద పడి చావగొట్టి ఓడించి కొంతమందిని చంపేసి మనుష్యుల్ని తిని జంతువుల్ని తిని మళ్ళీ ఈ దేవతలు వెంటబడే సమయానికి సముద్రంలో దాక్కునేవారు. సముద్రంలో ఉంటేనేమో దేవతలు వాళ్ళని జయించలేరు, సముద్రంలోంచి బయటకు వచ్చినప్పుడు దేవతలకి కనపడకుండా హఠాత్తుగా వచ్చి దొంగ దెబ్బ తీసి పారిపోతూ ఉంటారు. అంటే బంగ్లాదేశు, పాకిస్తాను టెర్రరిస్టులు అన్నమాట వీళ్ళు. ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుంది? ఎదురుగుండా ఉంటే యుద్ధం చేస్తారు కానీ రహస్యంగా ఉంటే ఏం యుద్ధం చేస్తామండి? దేవతలకి బాధ కలిగింది. వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, ఈ దుర్మార్గుల్ని మేము చంపాలి, ఈ నివాత కవచ కాలకేయుల్ని చంపాలంటే సముద్రంలో వాళ్ళు దాక్కుంటున్నారు, సముద్రంలోంచి పూర్తిగా బయటకు వచ్చి ఎదురుగుండా నిలబడితే మేము చంపగలుగుతాం, కాబట్టి సముద్రంలో నీరు లేకుండా చేసేసే బాధ్యత నీది అన్నారు. ఆయన నవ్వాడు. సముద్రంలో జలం నేను సృష్టిస్తాను తప్ప ఎండగట్టను, కానీ సముద్ర జలం అంతా తాగి ఎండగట్టాలంటే ఒకే ఒక్క శక్తివంతుడు భూలోకంలో ఉన్నాడు, ఆయనే అగస్త్య మహర్షి. ఆయన దగ్గరికి వెళ్ళి పట్టుకోండి అనగానే దేవతలంతా అగస్త్యుని దగ్గరికి వచ్చి, మహానుభావ అగస్త్య, సముద్ర జలం అంతా తాగేయి, మమ్మల్ని రక్షించరగానే అగస్త్యుడు అలాగేనన్నాడు. పైగా నా వల్ల ఎక్కడవుతుంది అనలేదండి. పరుగునొచ్చాడు, సముద్రం దగ్గరికి చేరాడు. ఓయ్ సముద్రమా, కేశవాయ స్వాహ అన్నాడు. మొత్తం సముద్రం చేతిలోకి వచ్చింది, గుట్టుక్కుని తాగేశాడు. అదనమాట ఆయన చేసిన ఘనకార్యం. అప్పటి నుంచి ఆయన ఏమన్నారనమాట, సముద్రాహంకార భంగం చేసిన మహాత్ముడు అన్నారు. అది కూడా ఒక్క చుడుక, ఒకే ఒక్క పుడిసిలితో ఒక్క గుటకాయ స్వాహ చేశాడనమాట మొత్తం. అటువంటి మహానుభావుడు కాశీలో ఎక్కువ కాలం నివసించిన పరమపుణ్యాత్ముడు. కాశీలో ఆయన ఉండడం వల్ల కాశీ మొత్తం ఒకవైపుకు ఒరిగిపోతూ ఉంటే శివుడు అక్కడి నుంచి వింధ్యాచలం దాటి వెళ్ళిపోమన్నట్ట. అందుకని వింధ్యాచలం వైపు వచ్చినవాడు. వింధ్య పర్వతం ఒకప్పుడు శరీరం విపరీతంగా పెంచితే దాని గర్వం అంతా కర్వం చేసినవాడు. వాతాపి, ఇల్వలుడు అని పేర్లు కలిగిన 2 రాక్షసుల్ని సంహరించిన మహానుభావుడు. అటువంటి పుణ్యాత్ముడు దక్షారామంలో నివసిస్తున్నాడు. అది త్వరలో మీకు కాశీఖండంలో చెప్పాం ఎందుకు వచ్చాడో ఆ గంధంతా. ఆయన దక్షారామంలో ఉన్నవాడు సంపరకేసి ఆయన వచ్చాడు. ఈ ఈక్షణముక్తేశ్వరుణ్ణి చూచి అభిషేకించి ఆయన దర్శనం చేసుకుని ఆయన మీద బిల్వపత్రాలు వేసి తరించాలనే కోరికతో ఆయన వస్తూ ఉంటే వ్యాసుడు ఆయన కోసం బయలుదేరాడు. ఇద్దరు ఆ మధ్యలో ఉన్న మారేడు తోట దగ్గర కలుసుకున్నారు. తుల్యభాగా తీరంలో సంపర, వరద అనే 2 గ్రామాల మధ్యలో స్థలం అన్నమాట అది. దాన్ని ఏమంటారు? ఇప్పుడైతే వరద, పూర్వకాలంలో ఓంపురం అనేవారు. ఎందుకంటే పూర్వకాలంలో ఓంక్రియానగరం అనేవారు. ఇప్పుడు ఈ మధ్యన ఓదూరు అని కూడా పిలుస్తారు కదా. తూర్పుగోదావరి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఓదూరు అనే ఊరు ఉంది ఎప్పటికీ. ఓదూరు, ఆ ఊదూరు అనే ప్రాంతం దగ్గర నుంచి దాన్ని ఓంక్రియానగరం అనేవారట పురాణకాలంలో. అక్కడి నుంచేమో ఈయన బయలుదేరాడు. ఎవరు? అగస్త్యుడు. సంపర్లో వ్యాసుడు ఉన్నాడు. వ్యాసుడు ఆయన కోసం బయలుదేరాడు.
ఆయన అనుకోకుండా ఇక్కడికి వచ్చాడు. ఇద్దరూ అక్కడ ఏం చేశారు, మారేడు తోటలో కలుసుకున్నారు. మలయేన చ వింధ్యేన మేరునా మందరేణ చ. మలయ, వింధ్య, మేరు, మందర పర్వతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ సంపరలో ఉన్న పరమాత్మని దర్శనానికి ఎప్పుడు వస్తూనే ఉంటారు. పైగా ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళటండో అగస్త్యుడు ఎప్పుడు కూడా భార్యా సమేతంగానే పెడతాడు. ఆ రోజుల్లో ఐకమత్యంగా వెళ్ళేటటువంటి దంపతులు వాళ్ళే. చీటికి వాటికి ఐకమత్యం అంటే ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, ఆయన రాలేదు, ఇక్కడ కనపట్టలేదు, కానీ ఐకమత్యం అంటూనేవారు. అండమే కానీ ఎప్పుడొకప్పుడు కీచులు ఆడుకునేటువంటి దంపతులు ఉంటారా మీలో? ఈ ప్రపంచంలో ఒక్కసారి కూడా తగాదాపడని భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ పేర్లు చెప్పాలంటే విశ్వనాథ్ గారు, శ్రీకరి గారు, అలాగే మా పార్థసారథి గారు, విశాలాక్షి గారు, శ్రీ వల్లి త్రిపుర సుందరి గారు, మూర్తి గారు, వీళ్ళందరినీ ఇక్కడ కూర్చుని వీళ్ళందరూ, అలాగే ఆయన ఎవరు ఆదినారాయణ గారు, వారి భార్యామణి, వీళ్ళంతా కూడా ఎంత ఐకమత్యం అంటే అసలు వీళ్ళని చూస్తుంటే నాకు మనస్సు చెదిరిపోతూ ఉంటుంది అనమాట. ఆహాహా. ఇలా కాకుండా ఇంకా ఐకమత్యంగా ఇంకా బాగా కలిసి ఉండాలని కోరుకుందాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఎప్పుడో ఒకప్పుడు కీచులు ఆడుకోకుండా దంపతులు ఉండరట అనుకుంటున్నాను నేను. కానీ ఒక్కనాడు కూడా లోపాముద్ర, అగస్త్యుడు పొరపాటున ఒకళ్ళొకళ్ళు ఏమనుకోలేదట. లోపాముద్ర పరమ సాత్వికురాలు, నిజానికి రాజుగారి కూతురండి. ఆ రోజుల్లో మహారాజు గారి కూతురు నేను పెళ్లి చేసుకున్నాడు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఎప్పుడూ ఉన్నాయి. పక్కా బ్రాహ్మణోత్తముడు ఈయన, బ్రహ్మమానస పుత్రుడు. ఆ తర్వాత ఏమో మిత్రావరుణుల వల్ల పుట్టిన పుణ్యాత్ముడు. ఆవిడ మహారాజు గారి కూతురు. ఆవిడ మహారాజ గారి కూతురు అయ్యుండి కూడా రాజరికం విడిచిపెట్టి, నగలు విడిచిపెట్టి, కేవలం నారచీరలు ధరించి అడవిలో బతికింది ఆయనతో. ఆవిడ పతివ్రత అంటే. ఎప్పుడు భార్యామణి భర్త ఎక్కువ ఉంటే అక్కడ ఉండాలని శాస్త్రం. నువ్వేమో అక్కడ ఉంటే నేను ఎక్కువ ఎందుకు ఉంటాను, నేను రాజుగారి కూతుర్ని, నేను సింహాసనం మీద కూర్చుంటాను, నీకు కావాలంటే నువ్వే నా దగ్గరికి రా, అడవికి రాని అనలేదు ఆవిడ. ఆయనతో అడవికి వెళ్ళిపోయింది అంతే తప్ప, నేను వైజాగ్ వెళ్ళిపోతా బ్యాగ్ వేసుకుని, లేక హైదరాబాద్ వెళ్ళిపోతా, లేకపోతే పెదవడ్లు ఊడి వెళ్ళిపోతాను అని అలిగి వెళ్ళలేదు. అందుకని ఆవిడ పరమపతివ్రత. ఇక ఆయన ఆవిడ మనస్సు ఎరిగి నడుచుకుంటాడు. ఇద్దరిలోనూ ఉన్నది పవిత్రత. అసలు అగస్త్యుడికి నోటి నుంచి కోపం అనేది, కోపంతో కూడిన మాట అనేది రాదు. దానివల్ల ఆవిడ అలాగే ఉండేది. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఆ రోజులు. ఎవరెవరు వాళ్ళు? అరుంధతి, వశిష్ఠులు, పరమ విశిష్ట దంపతులు. లోపాముద్ర, అగస్త్యుడు. తర్వాత ఇంకెవరైనా సరే. ఆఖరికి త్రిమూర్తులు కూడా చెప్పారు. మా త్రిమూర్తుల కంటే కూడా భూలోకంలో ఉన్న కొంతమంది ఋషి దంపతుల యొక్క గొప్పతనం గొప్పది. ఆ రోజుల్లో పాతివ్రత్యము, ప్రేమ, ఆదర్శ దాంపత్యం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేవారు అరుంధతి, వశిష్ఠులు. 2 లోపాముద్ర, అగస్త్యులు. అనసూయ, అత్రి. ఎందుకని? భార్య దగ్గర ప్రేమ ఉంటే భర్తకి ప్రేమ ఉండదు, భర్తకి ప్రేమ ఉంటే భార్యకు ఉండదు, ఇద్దరికీ ఉంది అక్కడ. ఇప్పుడు కౌశికుడు ఉన్నాడు, సుమతి కూడా పతివ్రతే. కానీ సుమతి భర్త కౌశికుడు క్రూరుడు కదా, రోగిష్టాడు, పెళ్ళాన్ని కొట్టాడు. తర్వాత ఆవిడ మార్చుకుంది అది, అవునా? ఆ తర్వాత ఇంకొకడు ఉన్నాడు, సుకన్యా చ్యవనులు. అసలు ఇంక వాళ్ళని మర్చిపోతేలాగా. సుకన్యా చ్యవనం యథ భైమీ పతిమనువ్రత. ఇవన్నీ సీతాదేవి చెప్పిన మాటలు, నేను చెప్పడం కాదు. సుందరకాండంలో సీతాదేవి ఏమన్నదో తెలుసా? భూలోకంలో కొంతమంది ఆదర్శ దంపతులు ఉన్నారు, వాళ్లే మాకు ఆదర్శం అని సీత చెప్పింది. నేను రాముణ్ణి విడిచిపెట్టను, మా సీతారాములం కలిసి ఉంటాం. ఎవరిలా కలిసి ఉంటాం? నలుడు దమయంతిలాగా, లోపాముద్ర అగస్త్యుల్లాగా, రోహిణి చంద్రుల్లాగా, సుకన్య చవనుల్లాగా, అరుంధతి వశిష్ఠుల్లాగా, ఇలా వీళ్ళందరి పేర్లు చెప్పుకొచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత గొప్ప ఆదర్శ దంపతులు ఆలోచించండి. ఆ ఆదర్శ దంపతులు మనందరికీ ఆదర్శం వదురుగాక. ఆయన తన భార్యా సమేతంగా కోమలితో అక్కడికి వచ్చాడు. ఆయన ఎటువంటి వాడో చెప్పాడు. తామ్రపర్ణీ జలస్నాన ధౌతమలుడు కలుషితాంబ ప్రసాదైక కతక ఫలము. అంత పూర్వం తామ్రపర్ణి నదిలో స్నానం చేసేట ఆయన. మహామహిమ కలిగిన వాడు. ఎక్కడైనా స్నానం చేసి ఎక్కడికైనా కళ్ళు మూసి తెరిచే లోపు వెళ్ళగలడు. హాయిగా తామ్రపర్ణిలో స్నానం చేసి టక్కన ఇక్కడికి వచ్చినవాడు ఆయన. ఆయనకు ఒక ప్రత్యేకమైన బిరుదు ఉందండోయ్, కతక ఫలము.
కతక ఫలం అంటే కరక్కాయ, ఇండుపకాయ. ఇండుపకాయని ఏమంటారు? కతక ఫలం అంటారు. పూర్వకాలంలో వర్షాకాలంలో కాలువల్లో నీరులో మురికి ఉండేది, ఎర్రగా నీరు వచ్చేది. మా చిన్నప్పుడు చక్కగా వర్షాకాలంలో మా అమ్మకి సేవ చేయడానికి మేము ఓ బిందెని ఎత్తి మీద పెట్టుకొని కాలువకి వెళ్ళి గణపురంలో స్నానం చేసి బిందెడు నీళ్ళు నెత్తి మీదకి వడిగట్టుకు తెచ్చేవాళ్ళం. అమ్మకి కొంతైనా సాయం చేద్దాం, ఆవిడ నీళ్లు తెచ్చుకుంటే నడుము పీకుతుంది, వంట చేయలేదు అని మా అందరికీ ఆవిడ మీద భక్తి. తల్లికి అంత సేవ చేయటం వల్లే ఇవాళ మాకు ఈ పాండిత్యం వచ్చింది, ప్రపంచమంతా తిరుగుతున్నాం. అమ్మకి నాన్నకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకునే వాళ్ళంతా సుఖపడ్డారండి. వాళ్ళు అటువంటి దంపతులు కూడాను. మమ్మల్ని ఎప్పుడూ హాస్టల్లో వేసి చదివించలేదు. మా కోసం వాళ్ళు ఊరు కూడా కావాలంటే మార్చేశారు. పిల్లల్ని అంత ప్రేమగా చూశారు. అందుకే మళ్ళీ అవి తలుచుకుంటే నేను ఈ పురాణం మర్చిపోయి ఇంకో లోకంలోకి వెళ్ళిపోతాను. అటువంటి ప్రేమను అనుభవించాం యోగం వల్ల మాకు. ఆయన కటాక్షం వల్ల అందరూ పీజీలు చేయగలిగారు. ఇంకెవ్వరూ పీజీకి తక్కువగా చదవకూడదు అన్నారు. ఆయన ఆజ్ఞ పాటించారు. అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అందరూ గొప్పవాళ్ళు అయ్యారు. అంతో ఎంతో ఎవరి రంగంలో వాళ్ళు ఐశ్వర్యవంతులు కూడా అయ్యారు, కీర్తివంతులు కూడా అయ్యారు. దానికి గల కారణం తల్లిదండ్రుల మీద ఉన్న భక్తి. సరే, అప్పుడు మేము ఒక బిందెతో నీళ్లు పట్టుకొచ్చేసరికి ఆ బిందె నిండా ఏముండేది? ఎర్రని నీరు, బురద నీరు వచ్చేది. అప్పుడు ఇండుపుకాయని తెచ్చేవారు. ఆ ఇండుపుకాయని ఇలా అరగదీసి అందులో పైన పెడితే కాసేపటికి ఏమవుతుందన్నమాట, బురదంతా కిందకి దిగిపోయి తేట నీరు పైకి వచ్చేస్తుంది. ఆ తేట నీటిలో మళ్ళీ బ్యాక్టీరియా కూడా ఉండదు. ఎందుకంటే ఇండుపుకాయ బురద నీటిలో ఉన్న క్రిములను చంపుతుంది. అలా అడుక్కి బురద దిగిపోయాక ఈ మంచినీళ్ళు వేరే బిందులోకి పోసి అడుగునున్న బురద మొక్కల్లో పోసేస్తే మొక్కలకి సారం, అది మొక్కలు బాగా పెరిగేవి. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, పాదులు బాగా పెరుగుతాయి. ఇది మా చిన్నప్పుడు మేము చేసిన పని. ఇండుపుకాయని మేము చూసాం. ఆ ఇండుపుకాయ బాగా అరగదీసి ఆ నీళ్ళలో పైన పెడితే టక్కన బురద విరిగిపోతుంది అన్నమాట. అందుకని ఇండుపుకాయ బురద నీటిని శుభ్రము చేసి, మురికి నీటిని శుభ్రము చేసి స్వచ్ఛమైన నీరుగా మార్చేటటువంటి ఒక అద్భుతమైన ఔషధం. చెట్టు నుంచి వచ్చే కాయ. అగస్త్యుణ్ణి ఇండుపుకాయతో పోల్చారు. ఎందుకనో తెలుసుగా మీకు? సరిగ్గా ఈ ఆశ్వయుజ మాసము కార్తీక మాసంలో ఆకాశంలో దక్షిణం దిక్కులోకి వచ్చి చేరతాడు అగస్త్యుడు. మీరు ఒకసారి ఎప్పుడైనా వీలుంటే చూడండి. భాద్రపద మాసం పూర్తయ్యి అమావాస్య పూర్తవగానే ఇక పాడ్యమి నుంచి దక్షిణం దిక్కున ఒక నక్షత్రం కనపడుతుంది. ఆ నక్షత్రం అగస్త్య నక్షత్రం. ఈ అగస్త్య నక్షత్రం ఎటువంటిది? అది రాగానే అప్పటి వరకు వర్షముల వల్ల బాగా బురదగా మారిపోయినటువంటి నదులలో ఉన్న నీరు స్వచ్ఛమైపోతుంది, బురదంతా కిందకి దిగిపోతుంది, తేట నీరు పైకి వచ్చేస్తుంది. అందుకని అగస్త్యుడిని ఇండుపుకాయతో పోల్చారు. బురద నీటిలో ఉన్న బురద తగ్గించి నిర్మలమైన జలముగా మార్చే నక్షత్రం అది. అటువంటి మహాత్ముట్ట ఈయన. కలుషితాంబ ప్రసాదైక కతక ఫలము, కలుషితమైన నీటిని శుభ్రపరిచే ఒక్క ఇండుపుకాయ అన్నారు. పైకేమో నదులలో నీరు శుభ్రపరిచేవాడని ఒక అర్థం. నది అనే శబ్దమునకు మానవ శరీరము, నీరు అంటే మనస్సు. మనందరి శరీరాలు నదులే. ఇందులో ఉన్న నీరు మన మనస్సు. అనగా మీ మనస్సులన్నీ కాలుష్యంతో ఉంటాయి. దిక్కుమాలిన మనస్సులు. ఎప్పుడు ఏ రకమైన ఆలోచన చేస్తుందో తెలియదు కదా. మనస్సు కోతి లాంటిది, నిలకడ ఉండదు. కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలకి అన్నిటికీ నిలయం కేవలం మనస్సే. ఈ మనస్సుని అదుపులో పెట్టుకున్నవాడే యోగి. మనస్సుని నియంత్రణ చేసినవాడు జ్ఞాని. అటువంటి వాడిని సంయమి అంటారు. అటువంటి సంయములు చాలా అరుదుగా ఉంటారు కలియుగంలో. కానీ అగస్త్యుడిని ధ్యానం చేస్తే, అగస్త్యుడిని తలుచుకుంటే, అగస్త్యుని చరిత్ర వింటే కలుషితమైన మన మనస్సు అనే నీరు శుభ్రపడిపోతుంది అని అర్థం. అంటే మనస్సుల్ని కూడా శుభ్రపరిచే మహాయోగి, మహారుషి అగస్త్యుడంటే. ఆయన భార్యా సమేతంగా అక్కడికి రావడంతో ఆనందపడిపోయేట్టిన. ఇద్దరూ ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. ఒక ఆయన అష్టాదశ పురాణవేత్త, మరొక ఆయన కాబోయే వ్యాసుడు. ఒక ఆయనేమో ఈశ్వర కటాక్షం కోసం శివపురాణం రాసిన ఆయన, మరొక ఆయన నిరంతరం ఈశ్వరుడి కోసం బెల్వవనం నాటిన ఆయన. ఒక ఆయనేమో కాశీ నుంచి తప్పనిసరి పెట్టుకొచ్చినవాడు, ఒక ఆయన కాశీ నుంచి శివుని చేత గెంటబడినవాడు, ఒక ఆయన కృష్ణద్వైపాయనుడు, ఇంకొక ఆయన లోపాముద్ర వల్లభుడు, సత్యవతీ పుత్రుడు ఒకడు, ఊర్వశి మిత్రావరుణుల పుత్రుడు మరొకడు.
ఇద్దరూ మహాత్ములే. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. ఆ ఇద్దరు కనపడడంతో ప్రత్యుత్థానం చేసుకున్నారు. ప్రత్యుత్థానం అంటే ఎదురు వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు పిలుచుకోవటం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను కూర్చుని ఉన్నాను, ఎవరన్నా వస్తే రండి అని పక్కన కూర్చోబెడితే అది ఒక మాదిరి మర్యాద. కానీ అవతలవాడు గొప్పవాడైతే ఏం చేయాలి? లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి ఆయన్ని కౌగిలించుకునో చేతులు పట్టుకునో తీసుకొస్తే అది ఉత్తమ మర్యాద. దానికి ప్రత్యుత్థాన మర్యాద అంటారన్నమాట. నా అంతవాడు గొప్పవాడు వచ్చినప్పుడు నేను కూర్చోకూడదు, లేచి ఏం చేయాలి? ఎదురుగా వెళ్ళాలి, ఆయన ఎదురుగా రావాలి. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడి ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని మర్యాదపూర్వకంగా తీసుకురావాలి. ఈ ప్రత్యుత్థాన మర్యాద వ్యాసుడు అగస్త్యుడు చేసుకున్నారట. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఎదురేగారు. వ్యాసుడు కూర్చున్నాడండి, ఆ ఎదురుగుండా బిల్వవనంలోనేమో అగస్త్యుడు కూర్చున్నాడు. వ్యాసుడు వచ్చిన విషయం ఆయనకి తెలిసి ఆయన లేచి ఈయనకి ఎదురొచ్చాడు. ఆయన వచ్చిన విషయం ఈయనకి తెలిసింది, ఈయన ఎదురేగాడు. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పను, ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఎందుకంటే వ్యాసుడు లేకపోతే పురాణములు అనేవి అగస్త్యుడు చెప్పలేడు. అగస్త్యుడు పురాణాలు చెప్పాడంటే వ్యాసుడి దయ్యే కొంత. కానీ అగస్త్యుడు సాక్షాత్తు శివస్వరూపుడు కాబట్టి ఇద్దరికిద్దరే, ఎవరి మార్గములు వారివే. భస్మత్రిపుండ్రాంక ఫాలప్రదేశుని రుద్రాక్షమాలికా రూఢవక్షు ఉపవీత కృష్ణాజినోత్తరాంగుని పల్లవారుణాంచిత జటా పటలధారు తామ్రపాత్రాంగుళీ దర్భమూల పవిత్రు తరుణ కింసుకలతా దండధారు ప్రావృషేణ్య వినీల పాథోధరస్యాము సాలవృక్ష ప్రాంసు చారుదేహు పరమ భాగవతోత్తమ ప్రథమగణ్యు విమల మాహేశ్వరాచార వీధిపథికు అఖిల నీవారముష్టింపచాగ్రవరుని పులిన సంభవు పొడగాల్చే కలశజుండు ముందుగా కుంభసంభవుడు అగస్త్యుడు ఎదురుగా వస్తున్న వ్యాసుడిని చూచాడు. అందుకని వ్యాసుడినే వర్ణించారు ముందు. వ్యాసుడు అటువంటి వాడు కనుక ఆయన ఎప్పుడూ విభూతి పూసుకుంటాడు. మాట వరసకి కూడా శివద్వేషం రవ్వంత లేనివాడు. ఆయన విష్ణు స్వరూపుడండి, విష్ణువు యొక్క అవతారం, కానీ శివభక్తుడు. అందువల్ల నుదుట, వక్షస్థలం మీద, భుజాల మీద ఎక్కడ చూసినా విభూతి రేఖలే పూసుకుంటాడు. నిత్యం విభూతిని ధరిస్తాడు. మెడలో నిరంతరం పెద్ద పెద్ద రుద్రాక్షలు ధరిస్తాడు. పంచముఖ రుద్రాక్ష, 14 ముఖాల రుద్రాక్ష వంటి అనేక రుద్రాక్ష మాలలు ధరించినవాడు. నల్ల జంక చర్మాన్ని యజ్ఞోపవేతంగా వేసుకున్నాడు, నడుముకి కట్టుకున్నాడు. ఇక ఆయనేమో ఎప్పుడు నీలంగా ఉంటాడు, నీలమేఘఛాయ శరీరుడు. జడలు ఎర్రగా ఉంటాయి, ఆయన జుట్టు ఎర్రగా ఉంటుంది, అప్పుడే పుట్టిన చిగురుటాకుల వలె ఎర్రగా ఉంటాయి. మనిషేమో నలుపు, జుట్టేమో ఎరుపు. అందువల్ల మెరుపు తీగతో కూడిన మేఘము వలె ఉంటాడు ఆయన. చేతికి దర్భలతో తయారు చేసిన ఉంగరము, బంగారం ఉంగరం 2 పెట్టుకున్నాడు. ఒకటి పెట్టుకుంటే రెండోది పెట్టుకోక్కర్లేదట, కానీ 2 పెట్టుకున్నాడంటే వాడు ఇంకా గొప్పవాడు అనమాట. ఒక వేలికేమో ఉంగరం బంగారం, మరో దానికి దర్భలతో చేసిన ఉంగరం 2 ఉన్నాయి. పూర్వకాలంలో పవిత్రాలని ఇప్పుడు తద్దినానికే పెట్టుకుంటున్నారు. పూర్వం నిత్యం పెట్టుకునేవారండి, అది లేకుండా యజ్ఞం చేసేవారు కాదు. నిత్యం పవిత్రాలు ధరించేవారు, అంత గొప్పవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో భయం, కారణం ఏంటంటే ఇవి గుచ్చుకుంటాయేమోనని. అసలు ఏదైనా భయంకరంగానే ఉంది కలియుగంలో. కానీ ఆయన నిరంతరం దర్భలు ధరించాడు, ఉంగరము ధరించినవాడు. ఆయన చేతిలో దండం ధరించినవాడు. సన్యాసుల్లో కూడా త్రిదండులను ఉంటారు, అటువంటి వాళ్ళ చేతిలో కర్ర ఎప్పుడు ఉంటుంది, అటువంటి దండధారి. పొడుగ్గా ఉంటాడు. అగస్త్యుడు ఎప్పుడు పొట్టిగా ఉంటాడు, కానీ వ్యాసుడు చాలా పొడుగు అంటే సాలప్రాంసుడు అన్నారు. సాలం అంటే మద్ది చెట్టు, ప్రాంసు అంటే పొడుగైన. సాలప్రాంసుడు అంటే మద్ది చెట్టులో పొడుగ్గా ఉంటాడనమాట. మంచి పొడవైనవాడు. వ్యాసుడు చాలా పొడవైనవాడు, అందగాడండి. కొన్ని విషయాల్లో నాకు వ్యాసుడికి పోలికలు ఉన్నాయి, కాకపోతే ఆయన నలుపు, నేను తెలుపు తప్ప. ఆయనలాగా నేను కాస్త పొడిగే, ఆయన మాత్రం బాగా నల్లగా ఉండేవాట, నీలంగా ఉండేవాట. మహానుభావుడు కదండి ఆయన. చారుదేవుడు, పరమ సుందరాకారుడైన. చారుదేహం, చారు అంటే సంస్కృతం చారు అండోయ్,
సంస్కృతంలో చారు అంటే అందమైన, చారు దేహం అంటే అందమైన దేహం కలిగిన వాడు. అంతేగాని మిరియాలు, ధనియాలు, ఆవాలు వేసిన చారు దేహం కానిది. ఆయన అద్భుతమైన దేహం కలిగిన వాడు. వ్యాసుడు ఎంత అందగాడంటే అప్సరసలు వెంటబడ్డారట ఆయన వెంట. ఇది ఇంత జడలు అట్టగట్టేసినా ఆయన అంత నీలంగా ఉన్నా ఆ అందాన్ని చూచి అప్సరసలంతా మునీశ్వర ఇంత పెద్ద ఆశ్రమం అంతా వారసులు లేకుండా బాధపడుతుంది, మమ్మల్ని పెళ్లి చేసుకుని మాకు వారసత్వం ఈయన అడిగి వెంటబడేవారట. అంటే ఆయన ఎంత అందంగా ఉండేవాడు ఆలోచించండి. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా 4వ పాదంలో చారుదేవుడు సుందరాకారుడు అని రాశారు. పరమ భాగవతోత్తములలో మొదటివాడు, నిత్యం పరమశివుడి యొక్క భక్తి వల్ల శివాచారాన్ని విడిచిపెట్టాడు. శైవాచార తత్పరుడు అనమాట. ఈశ్వరుని పూజించే వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉంటాయి. అభిషేకం చేసేటప్పుడు విభూతి ధరించటం, రుద్రాక్షలు ధరించటం, దర్భలు పెట్టుకోవడం, లేదా నీళ్లతో అభిషేకించడం, ఇవన్నీ కూడా మహేశ్వరాచారాలు. పంచామృతాలు ఉన్నా లేకపోయినా బెంగక్కర్లా, కేవలము జలముతో అభిషేకం చేసినా చాలా ఆయనకి. పూర్వకాలంలో అలాంటివన్నీ ధరించేవారన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చాయి. అప్పట్లో కేవలం విభూతి అవి ధరించేవారు, ఇప్పుడు కళ్ళదోడు ధరిస్తున్నారు. ఇది లేకపోతే కళ్ళు కనపడవు కనుక. ఇది కొత్త అలంకారం, చతుర్నేత్ర అలంకారం వచ్చింది. అటువంటి మహాత్ముడు, యాచనతో బతికే పుణ్యాత్ముడు. ఏది ఆయన తలుచుకుంటే అన్నపూర్ణ వచ్చి అన్నం వడ్డిస్తుంది. అయినా సరే నేను సన్యాసిని, యాచనతోనే బతకాలి, ఇదొక నియమం అనుకుని యాచించేవాడు ఆయన. కొన్ని పనులు యాచనతో చేయాలటండి. శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా మీకు? నేను గుడి కట్టగలను అనుకుందాం కాసేపు, నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, గుడి కడతాను అని ఎవడన్నా అనుకున్నాడు. ఎవరో ఎందుకు, మా ఉదయుడే అనుకున్నాడు అనుకుందాం. ఆయన దగ్గర 10 కోట్లు ఉన్నాయి, ఆయన ఒక్కడో తలుచుకుంటే గుడి కట్టేయగలడు. కానీ గుడి కట్టేటప్పుడు తను ఒక్కడే కట్టకూడదట, మొత్తం డబ్బు ఖర్చు పెట్టి. అయ్యలారా గుడి కడుతున్నాను, అమ్మలారా గుడి కడుతున్నాను అని యాచించి కట్టాలి, అది పుణ్యం. పీఠాలు కట్టేటప్పుడు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు 10 మందిని కలుపుకోవాలి. కలవు సంఘే శక్తి. కలియుగంలో అయితే పూర్తిగా సంఘంలోనే శక్తి ఉన్నది. అందుకని 10 మంది కలిసి చేయాలి తప్ప ఒంటరిగా చేయకూడదు. వ్యాసుడు ఇవన్నీ ఎరిగినవాడు. ఆలయమును తానొక్కడే కట్టగలిగే శక్తి ఉన్నా యాచించి కట్టాడు. అలాగే అన్నదానం చేయాలనుకుంటే చేయగలడు, కానీ యాచనతో బతికాడు. తన శిష్యులకు కావాలంటే తన మహామహిమతో అతను సృష్టించుకోలేటండి ఆయన. కానీ ముష్టెత్తుకు బతకాలనుకున్నాడు, ఆ నియమం పాటించాడంతే. ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ మాయమే ఇంకో చోట ప్రత్యక్షం అయ్యేవాడు. కాలినడకని ఎందుకు వెళ్ళాడు కాశీ, ఎందుకు చివాట్లు తిన్నాడంటే నియమం పాటించాడు. ఆయన కర్మగాలి చివాట్లు తిన్నాడు అనుకుంటే వేరే విషయం. ఇప్పుడు మీకు అర్థమైందా? అందుకే మేము కూడా ఏదైనా కడుతున్నప్పుడు ఏమండో హైదరాబాద్లో ఓ మంచి ఆలయం కట్టాలి, లేదా ఓ పీఠం స్థాపించాలి, లేదా కాశీలో కట్టాలి, అందరూ సాయం చేయండి, చేస్తే మీకు పుణ్యం అని ఎందుకు చెబుతున్నామంటే, నేను కట్టకపోయినా నాకు వచ్చే నష్టం లేదు, మా శివుడి దగ్గర గుర్తుంటే చాలు. కానీ కడితే కొన్ని లక్షల మంది తరిస్తారు, ప్రపంచం తరిస్తుంది, తద్వారా నేను మీరు అందరం తరిస్తాం. అందరి చెయ్యి పడాలి, ఒక నియమం. అందుకనే నేవారముష్టింపచాగ్రవరుడు అన్నారు ఆయన. అటువంటి మహాత్ముణ్ణి పులిన సంభవుడు అంటే నదీ తీరంలో పుట్టాడు. పులినము అంటే ఇసుక తినే ప్రాంతం అన్నమాట. ఆయన గొప్ప మాట రాశాడు, పులిన సంభవుడు అని. అంటే ద్వీపంలో పుట్టినవాడు, ద్వైపాయనుడు. యమునా తీరంలో పుట్టాడు కదా, అందుకని ద్వైపాయనుడు అనడానికి అంతటి చమత్కారం చేశారు. కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి మనకి. ఏదో వ్యాసుడు వచ్చాడు అనొచ్చు కదా. పులిన సంభవుడు, పులినము అంటే ఇసుక తీరంలో పుట్టినవాడు. కవిత్వంలో ఇలాంటి పదాలు వాడాలి. ఎంతసేపు చూసినా, ఎప్పుడు చూశాను ఆయన పుట్టాడు, ఈయన వచ్చాడు. కొంతమంది శేషవత్యాలు రాస్తారు. ఇక శ్రీవత్సగోత్రుండు, శ్రీకరుండు, ఇంకెన్నిసార్లు చూసినా అదే శ్రీవత్సగోత్రుండు, శ్రీకరుండు, అదే తిప్పాను. రామభద్రుండు, రామచంద్రుండు, రామభద్రుండును, రామచంద్రుండును, రాఘవుండును, రఘువంశజుండు. ఒక ఆయన ఉన్నాడు ఇలాగా. ఇంకెప్పుడు చూసినా ఇక రాఘవుడు, రఘువంశంలో పుట్టినవాడైనా రాఘవుడు అని ఒకటి కదా, అదనమాట. దశరథ తనయుండు, దాశరథి నాముండు, ఇలాగా. దశరథ తనయుడన దాశరథి అని ఒకటే. పాప ఏంటంటే ఆయనకి వేరే పదాలు దొరకట్లేదు. పద్యం రాయడం అంటూ వచ్చింది కానీ పదాలు లేవు, భాష లేదు, అందుకని అదే తిప్పుతాడు. అలా కాకుండా శ్రీనాథుల వారు అద్భుతమైన కవిత్వాన్ని చూపిస్తాడు కాబట్టి అప్పటికి ఇప్పటికీ కూడా ఆయన కవి సార్వభౌముడు. ఇప్పుడేమో వ్యాసుడిని ఈయన చూశాడు, వ్యాసుడు ఆయన చూచాడు. ఆయన ఎటువంటి వాడు? సముద్రం తాగినవాడు, వింధ్యపర్వతాన్ని అణిచినవాడు, ఆకాశంలో నక్షత్ర రూపంలో ధగధగలు ఆడేటటువంటి వాడు, విశ్వేశ్వరుడికి
అత్యంత ప్రీతిపాత్రుడు. అటువంటి ఆయన కనపడగానే ఇద్దరూ ఎదురేగారు, ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ఎంతకాలమైంది స్వామి నిన్ను చూసి అని ఒకళ్ళొకళ్ళు పలకరించుకున్నారు. అగస్త్య, ఎన్నాళ్ళైపోయింది నిన్ను చూచి అనగానే, వ్యాస నిన్ను చూచి ఎంతకాలమైంది అని ఆయన అన్నాడు. ఆనందంతో పొంగిపోయారు. కానీ ఈ కౌగిలింతలో తమాషా ఉంది. ఈయనేమో మధ్య చెట్లో పొడుగ్గా ఉన్నాడు, ఆయన బొద్దుగా పొట్టిగా ఉంటాడు. అప్పుడు కౌగిలించుకోవడం ఎంత తేడా ఉంటుందో చూడండి ఒకసారి. వేదవ్యాసుల వారు అలాగే ఎంత పొడుగ్గా ఉన్నారండి. ఈయన చూస్తే మన అశోకులాగా పొట్టి పొట్ట. ఇప్పుడు ఇద్దరు కౌగిలించుకోవాలి, తమాషాగా ఉంది. అది కూడా ఒక అందం అన్నారు. ఆ తర్వాత ఇద్దరు ఓ చోట కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అనుకున్నారు. కూర్చోవాలంటే అది మంచి ప్రదేశం అయి ఉండాలి. ఇప్పుడు అక్కడ ఏమున్నది? తుల్యభాగా నది, గోదావరిలో ఒక పాయ. అక్కడ కూర్చున్నారట. అనంతరంబా తుల్యభాగా తీర బెల్వతరు అనంతరంబున శశికాంత శీతల శిలాతల ప్రదేశంబున ఆసీనులై ఇల్వలాసుర దమనుండును పరాశర నందనుండును కొంత తడ విష్ట కథా వినోదంబుల ప్రొద్దుపుచ్చిరప్పుడు అగస్త్యుండు సాత్యవతేయున కిట్టులని ఏను ఒక గద్యం రాశారు ఇక్కడ శ్రీనాథుల వారు. అనంతరం వాళ్ళిద్దరూ కుశల ప్రశ్నలు అయ్యాక ఈ సంపరక దగ్గరలో ఉన్న, అదేదో ఓదూరికి మధ్యలో ఉన్న ఓ పెద్ద బెల్వవనం ఉన్నది. ఈ బెల్వవనం అంతా ప్రత్యేకంగా అగస్త్యుడే నాటాడు. మారేడు తోటంతా అగస్త్యుడు తన శ్రద్ధతో తన భక్తితో పెంచాడు. చాలా ఉన్నాయి మారేడు చెట్లు. ఆ మారేడు చెట్ల మధ్య మధ్యలో తులసి, సంపంగి ఇలాంటివి కూడా ఉన్నాయి. ప్రధానంగా మారేడు తోట. ఆ తోట మధ్యలో ఓ ఇసుక తిన్నె ఉంది. శిష్యులంతా తలో చోట కూర్చుంటే వీళ్ళిద్దరూ మాత్రం ఆ ఇసుక తిన్నె మీద కూర్చున్నారు. దర్భలు వేసుకుని ఒకళ్ళు, జంక చర్మం వేసుకుని ఒకళ్ళు. పైనేమో బెల్వ చెట్లల్లోంచి, బెల్వ వృక్షాల్లో నుంచి చల్లగాలి వీస్తున్నది. పైగా ఆ ఇసుక తిన్నెలో కూర్చోడానికి శశికాంత వేదిక కూడా వేసుకున్నారు. చంద్రకాంత శిలలు పరుచుకున్నారట. మార్బుల్స్, ఇలాంటి మార్బుల్స్ కూడా వేసుకున్నారు అక్కడ కూర్చోడానికి వీలుగా. వాతావరణం చల్లగా ఉంది. పైగా ఏసీ వేసుకోక్కర్లా. ఆ రోజుల్లో వాతావరణం చాలా హాయిగా ఉండేది. కార్తీక మాసం అలా ఉండేదండి. కార్తీక మాసం వస్తే చల్లగా ఉండేది ప్రాణానికి. తెల్లవారుజామున స్నానం చేయాలంటే భయం వేసేది. ఇప్పుడా కార్తీక మాసం లేదు, మార్గశిర మాసం లేదు, ఎప్పుడు చూసినా చెమటలు కారిపోతున్నాయి. కానీ ఆ రోజుల్లో చల్లగా ఉండేది వాతావరణం. నిజంగా చెప్తున్నాను, కార్తీక మాసంలో స్నానం చేయటం అంటే చాలామంది భయపడుతూ ఉంటే తెల్లవారుజాము 4 వెళ్ళేవాళ్ళం. పోటీ పడి స్నానాలు చేసాం. మీలో చాలామందికి తెలియదు కానీ మా పెద్దన్నయ్య గారు ఇందులో చాలా నిష్ఠాగరిష్ఠుడు. ఒకప్పటి రోజుల్లో ఆయన వంటి నైష్ఠికుడు లేడని పేరు తెచ్చుకున్నాడు. కాలప్రభావంతో ఏదో మార్పు వచ్చిందనుకోండి, కాలోహి దొరతిక్రమ అని. ఆయన బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో ప్రతిదినము 3-3:30 మధ్యలో లేచి గణపురంలో ఉన్నటువంటి ఆ వెంకయ్య కాలువలో, మంచి కాలువ అద్భుతంగా ప్రవహిస్తూ ఉండేది. ఆ కాలువ కూడా పాడైపోయింది, ఇప్పుడు బురద అయిపోయింది, పాడైపోయింది. ఆ కాలువలో చింతలపాటి రామరాజు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మా అన్నయ్యకి పోటీ. ఇద్దరిలో ఎవరు ముందు వెళ్తారో, ఒక్కోసారి ఈయన ఒక్కోసారి ఆయన ముందు వెళ్ళేవారు. అరగంట సేపు స్నానం చేసి ఈతలు కొట్టేవారు. ఆ తర్వాత విభూతి పూసుకుని అరుగు మీద కూర్చుని సంధ్యావందనం చేసేవారు. అక్కడి నుంచి 3 to 4, 4:15 ఆ పని అయిపోగానే 4:15 అక్కడ సువర్ణేశ్వర స్వామి ఆలయం ఉండేది. గణపతి దేవచక్రవర్తి, కాకతి గణపతి దేవచక్రవర్తి కట్టించిన ఆలయం అది. ఆనాటిది, కాకతీయుల కాలనాటిది. అది గణపతి దేవుడి పేరు మీదుగా గణపురం అని పిలువబడింది. ఆ ఆలయంలో 5 గంటల వరకు 108 ప్రదక్షిణలు చేసేవాడు ఆయన. తదనంతరం 5:30 కల్లా ఇంటికి వచ్చేసి ట్యూషన్స్ మొదలెట్టేవాడు. తర్వాత మళ్ళీ కాన్వెంట్కి వెళ్ళేవాడు. అసలు ఎక్కడ నిద్రపోవడం కాదు, మళ్ళీ సాయంత్రం ట్యూషన్స్ చెప్పేవాడు. అయ్యాక కాసేపు ఏదో చదువుకునేవాడు. ఇది ఆయన దినచర్య. ఆ తర్వాత ఏమైందో, ఈ ప్రదక్షిణలు తగ్గిపోయాయి పాపం. క్రమక్రమ ఉద్యోగంలో పడిన తర్వాత అన్నీ మారిపోతాయండి. అటువంటి టైముల్లో ఆయన ఆదర్శంగా తీసుకుని, అమ్మ బాబాయ్ ఈయన 3ంటికి వెడితే మనం ఎందుకు వెళ్ళకూడదని మేము లేచి పిల్లలం స్నానం చేసేవాళ్ళం కార్తీక మాసంలో. కార్తీక మాసం స్నానం ఆయన ఏడాది అలా స్నానం చేస్తే మేము కార్తీక మాసంలో స్నానం చేసేవాళ్ళం. మంచు ఇంకా విడిపోకుండా ఉన్నా సరే ఆ మంచులో కూడా స్నానం చేసినా ఏమీ జలుబులు ఉండేవి కావు మాకు. ఇప్పుడు అసలు కార్తీక మాసం లేదు, మార్గశిరం లేదు, 365 రోజులు ఎండ తప్ప. సరే, కాలోహి దొరతిక్రమ అన్నాను కదా నేను మనకు. అందువల్ల ఆ ప్రాంతం అంతా చల్లగా ఉంటే ఆ చల్లగా ఉన్నటువంటి చెట్ల నీడలో కూర్చున్నారు. కాసేపు అనుష్ఠానాల గురించి, ఉపాసనల గురించి, పురాణాల గురించి మాట్లాడుకున్నారు.
రకరకాల ప్రశ్నలు వేసుకుంటారుగా. ఆశ్రమాలు ఎక్కడున్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ భోజనాలు అందుతున్నాయా, మళ్ళీ పారాయణ పనులందరికీ భోజనం ఒక చోట, అందరికీ మిగతా వాళ్ళకి ఒక చోట దొరుకుతుందా, మళ్ళీ అక్కడ కూర్చున్న చోట ఏం చేయాలి, ఏవో ఉంటాయి. ఎవడో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మాట్లాడుకున్నారు. చిత్రం ఏంటంటే అగస్త్యుని కంటే వ్యాసుని ఆశ్రమాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాసుడికి చాలా చోట్ల ఆశ్రమాలు కదా. బదరీలో ప్రధాన ఆశ్రమం, ప్రయాగలో ఉంది, శ్రీశైలం దగ్గర ఉంది. ఇలా వ్యాసాశ్రమాలు ఆ రోజుల్లో చాలా ఉండేవి, శిష్యులు మెయింటైన్ చేసేవారు. ఇవన్నీ మాట్లాడుకున్నారన్నమాట. ఇదన్నమాట ఇష్ట కథా వినోదాలతో పొత్తుపుచ్చడం అంటే. అయ్యాక ఎంత మాట్లాడుతున్నప్పటికీ వ్యాసుడి ముఖంలో ఆనందం కనపడలేదు అగస్త్యునికి. వ్యాసుడు ఎప్పుడు ఎదురుగుండా కూర్చున్నప్పుడు మంచి ఉత్సాహంగా ఉంటాడు, నీరసంగా ఉంటాడు. అసలు ఆయన మాట వరసకు కూడా ఒక్కసారి కూడా ఎందుకు వచ్చిందిరా దేవుడా అన్నట్టుగా నీరసంగా కనపడ్డు. రసము అంటే ఆనందం, అది లేకపోతే నిర్రు రసము నీరసము, ఆనందం లేకపోవుట. ఆనందం లేకపోవటం అనేది వ్యాసుని దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు కానీ అన్యమనస్కంగా ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు చూసారా, పరధ్యానంతో ఉన్నవి ఏమిటంటాం మనం, వాడు మనతో మాట్లాడతాడు, ఎక్కడో ఆలోచిస్తాడనమాట. ఈ విధంగా మనస్సు మరో చోటుకి వెళ్ళిపోతే దాన్ని పరధ్యానము అని వ్యవహారంలో అన్నారు. వ్యాసుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, కానీ ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ముఖంలో ఏ రకమైన ఆనందం కనబడకపోయేసరికి అగస్త్యుడికి అనుమానం వచ్చింది, అతడేదో బెంగతో ఉన్నాడు అని. వెంటనే ఇలా అన్నాడనమాట, నాయన వేదవ్యాస మహర్షి, ఏమిటి నీకు ఈ బెంగ? ఆననమునందు వైవర్ణ్యమగ్గలిల్చే కన్నుగవయందు దైన్యంబు కానబడియే, ఆర్తి ఏదేని ఒకటి నీ అంతరంగము నీయున్నది ఇటు ఎట్టులొక్కో అనగా. వ్యాస మహర్షి, నీవేమనుకోనంటే ఒక విషయం అడుగుతాను, చెబుతావా అంటే చెబుతానన్నాడు ఆయన. ముఖంలో రంగు లేదు, పాలిపోయింది ముఖం. వైవర్ణ్యం అంటే రంగు లేకపోవటం అనగా పాలిపోవటం. కొంతమంది ముఖం అలా పాలిపోయి ఉంటుంది అనమాట, ఎక్కడ కళ కాంతి ఉండదు. నీ ముఖం ఇంతలా పాలిపోయింది ఏమిటి? బొత్తిగా రంగులు మారిపోతున్నాయి ఈ ముఖంలో. నీ కళ్ళల్లో దైన్యం కనబడుతోంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కళ్ళల్లోనే మనకి ఒక దుఃఖం కనబడుతుందండి. ఆ కళ్ళు చూస్తే తెలిసిపోతుంది ఈతడు దుఃఖంతో ఉన్నాడు. కళ్ళల్లో నీళ్లు చెమరుస్తున్నాయి, కళ్ళల్లో కాంతి లేదు అనుకున్నప్పుడు అతడు దుఃఖంతో ఉన్నాడు అని కనిపెట్టచ్చు. కళ్ళల్లో బాధ, ముఖం పాలిపోయింది. ఈ రెండింటిని బట్టి ఏదో ఒక ఆర్తి నిన్ను పట్టుకున్నది. అది ఏ ఆర్తో తెలియటం లేదు. ఏదో బాధ నిన్ను పట్టి పీడిస్తున్నది. ఇంతకీ నీ మనస్సులోకి బాధ ఎలా వచ్చిందో, ఇది ఎట్టులొక్కు అనడం ద్వారా వ్యాసుడు అష్టాదశ పురాణవేత్త, ఎవరైనా దుఃఖంలో ఉంటే ఆ దుఃఖంలో నుంచి బయటికి పారేసే మహానుభావుడు, అటువంటి వాడికి కూడా ఆర్తి ఎందుకు వచ్చింది? శకునం చెప్పే బల్లి కుడితిలో పడిపోయిందిట. అందరికీ శకునం చెబుతుంట బల్లి, అది కుడితిలో పడిందిట. అందరికీ జ్యోతిష్యం చెబుతాడు ఒకడు ఉన్నాడు హైదరాబాద్లో. ఒకడు పెళ్ళి అయ్యి అవగానే వాళ్ళకి ఇంకా విడిపోతారని చెప్తాడు, వాడు దిక్కుమాలాడు. వాడే కష్టంలో పడ్డట, అంటే వాడి జాతకం వాడికి తెలియదు. నాయనలారా, మీకు ఫలానా గండం లేకుండా యజ్ఞం చేస్తానన్నట్ట ఫ్యాన్ విరిగిన ఎత్తి మీద పడి వాడు తెచ్చాడు. అలాంటి వాళ్ళు అన్నమాట ఈ కొత్త జ్యోతిష్కులు కొంతమంది. అలా 10 మందికి ఇతరులకి సలహా చెప్పేవాడు తానే దుఃఖం పొందాడంటే అర్థం ఏముంది? నీవేమో ఇతరులలో దుఃఖం ఉంటే అది తొలగించేవాడివి, అటువంటి నీ మనస్సులో దుఃఖం చేరడం ఏమిటో నాకు తెలియటం లేదు. వేదవ్యాసుడంతటి వాడు అశాంతితో ఉన్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. ఏదో ఉంది. కాశీ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావు, కాశీ నుంచి ముందేం చేసావు, ప్రయాగ వచ్చావు, ప్రయాగ నుంచి అలా ప్రయాణం చేస్తూ జగన్నాథపురం వచ్చావు. ఆ జగన్నాథపురం తర్వాత పరమ పవిత్రమైన శ్రీకూర్మం, అది కూడా చెప్పాను అన్న, కూర్మం కూడా చూశాడు. శ్రీకూర్మనాథుడిని చూసావు, సింహాచలం వచ్చావు, అన్నవరం సత్యనారాయణ స్వామిని చూసావు, పిఠాపురం వెళ్ళి కుక్కుటేశ్వర స్వామిని చూసావు, సర్పవరం వెళ్ళి భావనారాయణుడిని చూచావు, కుమారారామం సామర్లకోట వెళ్ళి అక్కడ భీమేశ్వరుణ్ణి పూజించావు. అక్కడి నుంచి ఇదిగో సాంపరాయణ గ్రామానికి వచ్చావు. ఇవన్నీ తిరుగుతున్నావంటే
యాత్ర కోసం తిరిగితే పర్వాలేదు, కానీ ఏదో కారణం చేత కాశీ విడిచిపెట్టి కాశీకి దూరం అయినట్లుగా అనిపిస్తున్నది నాకు. సాధారణంగా కాశీకి వెళ్ళేవాడు మాదిరిగా రాట్ అక్కడి నుంచి. తప్పదు కాబట్టి ఇప్పుడు మనంతా ఉద్యోగం అయిపోయాం కాబట్టి, కానీ 3 రోజులు పెట్టాం కానీ మార్చిలో. అదే అవకాశం ఉంటే ఏటికి ఏడాది కాశీలోనే ఉండిపోవాలనిపిస్తుందండి బాబు. నువ్వు కాశీ నుంచి వచ్చేసానంటావు అని వ్యాసుడిని అడిగాడనమాట. లోలార్కునకు నీకు లోలోననేమేమి బోటు పుట్టదు కదా మాట మాట, వెనకయ్య శ్రీడుంఠి విఘ్నేశ్వర స్వామి ధిక్కరింపడు కదా తెగువ నిల్ను, ఆ కొన్న నిన్ను మధ్యాహ్న కాలంబున అరయ్యకుండదు గదా అన్నపూర్ణ, నెపమేమియును లేక నీ ఎడాటంబున పాటి తప్పడు కదా భైరవుండు, ఎట్టుబాసితి మిన్నేటి ఇసుక తిప్ప, ఎట్టుబాసితి వాస్థలం బేనుగ్రోసులెట్టుబాసితి విముక్త హట్టభూమి, ఎట్టుబాసితి విశ్వేసు నిందుధరుని. సాధారణంగా కాశీ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడంటే అక్కడ కాశీలో ఏదో జరిగింది. కాశీలో లోలార్కుడు అనే పేరుతో సూర్యుడు ఉంటాడు. కాశీలో సూర్యుళ్ళంతా చక్రాకారంలో ఉంటారండి. మనకు వల్లే విగ్రహాకారంలో ఉండరు. మీరు ఎక్కడ చూడ గోడ మీద కనపడతారు వాళ్ళు. ఒక రకమైన సుదర్శన చక్రాకారంలో కొద్దిగా ముఖాలు కళ్ళు కనపడతాయి. అందులో లోలార్కుడు ఉన్నాడు అక్కడ. గోడ మీద చూసే ఉంటారు మీరు అక్కడ. సూర్యుడు 12 రూపాలతో అక్కడ ఉన్నాడు. అందులో ఒక సూర్యుడు లోలార్కుడు. లోలార్కుడు విమలాదిత్యుడు, అరుణాదిత్యుడు, ఖగోల్కాదిత్యుడు, గరుడాదిత్యుడు, సాంబాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, తరుణాదిత్యుడు, ఇలా 12 రూపాయలు ఉన్నారు కదా. అందులో లోలార్కుడు అనే పేరుతో ఉన్న ఒక సూర్యభగవానుడు కాశీలో ఎక్కువ పెత్తనాన్ని వహిస్తూ ఉంటాడు. ఎవరైనా తప్పు చేస్తే ఛీ పో అని గెంటేయడంలో ఆయన కూడా పాత్రధారి. పీఠాల్లో 5-6 ఉంటారు కదా, ఇందులో ఎవడు కోపం వచ్చినా గెంటేస్తారు, అన్నం బెటరు, ఎవడు పెత్తనం వాడిది. అందులో లోలార్కుడికి నీకు ఏమైనా తేడా వచ్చిందా? మాట పుట్టిందా? ఏదో మాట తేడా వచ్చి లోలార్కుడితో తగాదా పడ్డం వల్ల ఆయన పొమ్మంటే బయటకు వచ్చావా? కానీ సాధారణంగా పాప ఆయన ఎవరిని అలా పొమ్మండే, ఎంత కోపం వచ్చినా మందలిస్తాడు తప్ప బయటికి పొమ్మనండే అని మళ్ళీ ఆయనే అన్నాడు. ఇక రెండోది, డుంఠి విఘ్నేశ్వర స్వామి కాశీలో ఎవరైనా ఎక్కువ కాలం ఉంటాను అంటే వారికి విఘ్నములు కలిగించి బయటికి పంపేస్తూ ఉంటాడు. ఆయన వెనక వైపు ఉంటాడు కనుక వెనకయ్య అంటారు ఆయన్ని. ఆ డుంఠి విఘ్నేశ్వర స్వామి నీవు ఆయన్ని పూజించకపోవడంలో కోపం వచ్చి విఘ్నం కలిగించి గెంటేయలేదు కదా. సాధారణంగా కాశీలో ఉండాలి అంటే డుంఠి విఘ్నేశ్వర అనుగ్రహం ఉండవలసిందే, ఆయనకి నమస్కరించవలసిందే. ఆయన దగ్గర గుంజీళ్ళు తీస్తే ఇక మనల్ని కాశీ నుంచి గెట్ అవుట్ అని గంటాడు, లేకపోతే అన్నీ విఘ్నాలే. కొంపతీసి నీకు డుంఠి విఘ్నేశ్వరుడికి తేడా వచ్చిందా? ఆయనని ధిక్కరించలేదు కదా, ధైర్యం చేసి పొమ్మలేదు కదా నిన్ను, ఇలా చెయ్యడు కానీ చేశాడా? లేక మంచి ఆకలితో ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట అన్నపూర్ణాదేవి అన్నం పెట్టకుండా పో అందే. సాధారణంగా కాశీ అంటే ప్రణవపీఠం. అన్నపూర్ణాదేవి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అంతో ఎంతో అన్నం పెడుతుంది. అన్నం పెట్టకుండా ఎవరిని బయటికి పంపని అన్నపూర్ణాదేవి ఆకలితో ఉన్నప్పుడు నీకు అన్నం పెట్టనొచ్చి పో అందా? అలా పొమ్మంటే వచ్చావా? ఆ మాట అన్నాడు ఆయన. ఆకొన్న నిన్ను అంటే ఆకలితో ఉన్న నిన్ను మధ్యాహ్న కాలంబున అరయ్యకుండదు కదా అన్నపూర్ణ మధ్యాహ్నం పూట నీకు అన్నం పెట్టక నేను పట్టించుకోకుండా పో అందే. లేక నువ్వు ఏ తప్పు చెయ్యకపోయినా కోపగించి కాలభైరవుడు గెంటేశాడా? మర్యాద తప్పి పొమ్మండ కదా కాలభైరవుడు, పాటి తప్పడు కదా భైరవుండు. భైరవుడికి కోపం వచ్చినా పొమ్మంటాడు. కాబట్టి వీళ్ళల్లో ఎవరైనా నేను పొమ్మన్నారా? ఎందువల్ల 5 క్రోసులతో కూడిన కాశీక్షేత్రం విడిచిపెట్టి బయటకు వచ్చావు? మోక్షమనే సామగ్రిని అంగట్లో వస్తువులమ్మినట్టుగా అమ్మే ప్రాంతం కాశీ, దాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చావు? కొట్లో ఏం చేస్తారు? కందులు, పెసలు, శనగపప్పు, మినప్పప్పు, మరవరాలు ఇవి అమ్ముతారు కదా. శనగపప్పు అమ్మినంత తేలిగ్గా ఏది కొట్లో దుకాణంలో శనగపప్పు అమ్మినంత తేలిగ్గా మోక్షం అమ్మేస్తారట కాశీలో. అంటే కాశీలో మోక్షం అంత తేలిక అని చెప్పడానికి అంత మాట అన్నారట. అంగట్లో పప్పు లాంటిది అది.
సాధారణంగా ఇప్పుడు అంగట్లో పప్పులు కూడా ఖరీదైపోయాయి. ఇప్పుడు పూర్వంలో కందులు కొనుక్కునే ఓపిక లేదు, పెసలు కొనుక్కునే. మొన్న ఎవడో చెప్పాడు పెసలేకంగా 10,000 అయిపోయాట. బస్తాలకు బస్తాలు పెరిగిపోయాయి. కానీ పూర్వకాలంలో చాలా తేలిగ్గా వచ్చేవి. అందుకని ఏమనేవారు, అంగట్లో పప్పుతో పోల్చారు. అంగట్లో ఏదో బెల్లం శనగపప్పు అమ్మినంత తేలిగ్గా కాశీలో మోక్షం దొరుకుతుంది అనేవారు. అందుకే కాశీ అవిముక్త హట్టభూమి. ఏనాడు విశ్వేశ్వరుడు విడిచిపెట్టకుండా అక్కడే ఉంటూ మనకి మోక్షం ఇచ్చేటటువంటి ఒక దివ్య స్థలం అది. అటువంటి స్థలాన్ని ఎందుకు విడిచిపెట్టాం? ఆ స్థలంలో విశ్వేశ్వరుడు చంద్రరేఖామౌళి నిరంతరం సంచరిస్తూ ఉంటాడు. తన భక్తుల కోసమే ఆయన అక్కడ నివసిస్తూ ఉంటాడు. భూలోక కైలాసం అది. ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాని దివ్యక్షేత్రమైన కాశీ స్థలంలో ఉంటేనే ముక్తి. అక్కడికి వెళ్ళడమే తపస్సు, అక్కడ ఉండడం నివసించడమే యజ్ఞం. అసలు అక్కడ ఒక రాత్రి పడుకోవడమే రుద్రాభిషేకంతో సమానం. అటువంటి స్థలం ఎందుకు విడిచిపెట్టావు? మిన్నేటి ఇసుక తెప్ప అన్నాడు. పైగా ఇప్పుడంటే రేవుల దగ్గర మెట్లు కట్టేశారు, కానీ పూర్వకాలం మెట్లు బదులుగా ఎక్కువగా ఇసుక తిన్ని ఉండేది. ఆ ఇసుకలోంచే వెళ్ళి స్నానం చేసేవాడు. గంగకు అవతల వైపు కడితే ఏముంటుందండి? ఇసుకనా? ఇసుకలోంచి పెడుతున్నావా? మిన్నేరు అంటే గంగ. ఆ గంగానదీ తీరంలో ఉన్న ఇసుక తిప్ప ప్రాంతంలో రాత్రిపూట కూర్చుంటూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది, ఈశ్వరుడి దర్శనం అవుతుంది. అటువంటి ఇసుక తిప్పని విడిచిపెట్టి ఎందుకు వచ్చావు? ఈ తిప్పలు నీకు ఎందుకు వచ్చాయి? ఇక ఎక్కడి నుంచి విజృంభం చేశాడు. ఆయన కాశీలో ఉన్నాడు కదా. నాయన, మేము ఒకప్పుడు అక్కడ ఎంతో కాలం ఉన్నాం. కాశీ మా నేటివ్ ప్లేస్. గంగా తీరంలో ఒక పెద్ద ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో మల్లె తోట నాటాం. ఆ మల్లె తోటకి రోజు నేను నా భార్య నీళ్లు పోసేవాళ్ళం. ఆ మల్లె తోట బాగా పెరిగింది. అందులోంచి వచ్చే మల్లె పువ్వులతో శివుడికి, గణపతికి, కుమారస్వామికి అందరికీ పూజ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ మల్లె తోట ఇంకా అక్కడ ఉందా? ఈ మధ్య నేను వెళ్ళలేదు కాబట్టి తెలియదు అని అడుగుతున్నాడు ఈయన. ఎవరిని ఆక్రమించేశారా? కబ్జా చేసేశారా? కాళీనందన కంఠే కాలున శరములకు విరులు కల్పించును కోలీలావనాంతరములను మాలోప ముద్ర ఇడిన మల్లీ వల్లుల్ మాలోప ముద్ర ఇడిన మల్లీ వల్లుల్. మా లోపాముద్ర నాటిన ఆ మల్లె తోట, మల్లె చెట్లు, ఆ అంట్లు పెరిగాయా? వాటికి పువ్వులు పూస్తున్నాయా? ఆ పువ్వులు పార్వతీపుత్రుడైన కుమారస్వామికి, పార్వతీపుత్రుడైన గణపతికి, శివుడికి, అమ్మవారికి అందరికీ పూజకి సరిపోతున్నాయా లేదా? ఎందుకంటే లోపాముద్ర అగస్త్యులు అక్కడ ఉన్నంతకాలం ఆ మల్లె తోటలో ఉన్న పువ్వులతోటే దండలు కట్టి ఆ పువ్వుల దండలే వేసేవారు దేవతలందరికీ. ఆ పువ్వులతోటి శివుడికి సహస్రనామార్చన, అమ్మవారికి సహస్రనామార్చన చేసేవారు, గణపతికి పూజ చేసేవారు. గణపతికైనా, అమ్మవారికైనా, అయ్యవారికైనా అందరికీ ఆవిడ ఆనాడు సొంతంగా పెంచినటువంటి మల్లె తోటలో నుంచి వెళ్ళే పువ్వులతోటి అర్చన జరిగేది. ఇప్పుడు ఆ మల్లె తోట ఉందా? పువ్వులు ఉన్నాయా లేవా? ఆ మందాకిని ఆ త్రివేణి వలనం బాహ్య కక్ష్యాస్థలం మధ్యాంతర కక్షలు ఆ విమల దివ్య జ్యోతిరుద్రంభణ శ్రీమద్విశ్వపతీశలింగము మదిల్ జిల్తింప కాశీ మహాగ్రామం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారం గైకొను. నేను చాలా కాలం కాశీలో ఉన్నాను కదా వ్యాస. ఆ కాశీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళైనా ఇంకా నా కళ్ళ ముందు ఆ కాశీ అలా కనపడుతూనే ఉంటుంది. ఇప్పటికీ నేను అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడున్న ప్రతి అణువు కంటి ముందు కనపడుతున్నది. ఆ గంగానదీ తీరంలో మేము తిరిగినటువంటి రేవులు, మధ్య మధ్యలో మేము వెళ్ళిన ప్రయాగ క్షేత్రం, ఆ ప్రయాగ క్షేత్రంలో త్రివేణి సంగమం అద్భుతంగా ఉంటుంది. ఓ పక్క నుంచి గంగానది, మరో పక్క నుంచి యమునా నది, ఈ రెండూ కలిసి వెడుతూ ఉంటే నలుపు తెలుపు నీళ్ల వల్ల చూడ్డానికి శివుడు కేశవుడు కలిసి ఉన్నట్టుగా అనిపిస్తుందిట. శివుడు తెల్లగా ఉంటాడు, కేశవుడు నల్లగా ఉంటాడు, యమునా నది నల్లగా ఉంటుంది, గంగానది ఏమో తెల్లగా ఉంటుంది. ఈ రెండు నదులు కలిసి వెడుతూ ఉంటే శివకేశవుల సంగమం అన్నట్టుగా ఉంటుంది. అడుగున అంతర్వాహినిగా సరస్వతి వెడుతూ ఉంటుంది. అటువంటి ప్రయాగ, ఆ త్రివేణి సంగమ స్నానం, ఇవన్నీ నా కళ్ళ ముందు ఇప్పటికీ తాండవమాడుతూ ఉంటాయి.
అదిగో కాశీనగరంలో ఉన్న పెద్ద పెద్ద భవనాలు, ఆ భవనాల బురుజులు, బయట బాల్కనీ కక్ష్యలు, అక్కడ మేము అప్పుడప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ వీధులలో అప్పుడప్పుడు మేము సంచరిస్తూ శివనామస్మరణం చేసుకుంటూ నగర సంకీర్తనం చేస్తూ ఉండేవాళ్ళం. ఈ అన్నిటి మధ్యలో కాశీలో నిరంతరం ధగ 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 వెలిగిపోతున్న మహాకాంతి స్వరూపమైన విశ్వేశ్వర జ్యోతిర్లింగం నా కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. అప్పట్లో విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయేది. ఆ లింగం ఆకాశం దాకా వెళ్ళేదిట. క్రమక్రమంగా కలియుగం వచ్చేసరికి క్షీణించిపోయి చిన్నదైపోయింది. ఎందుకంటే కలియుగ మానవులకి ఈ లింగ దర్శనం వల్ల తొందరగా మోక్షం వచ్చేస్తుందనే భయంతో ఈశ్వరుడు ఆ లింగాన్ని ఉపసంహరించాడు. అందుకే ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుడు లింగం ఇంత చిన్నదైపోయింది. కానీ ఒకనొకప్పటి రోజులు ఎలా ఉండేదండి. అందుకే మీరు చూడండి, హరిశ్చంద్రుడు ఒక సినిమా ఉంటుంది. ఆ హరిశ్చంద్ర సినిమాలో అంటే ఎస్సీ రంగారావు హరిశ్చంద్ర, అందులో పెద్ద లింగం చూపించారు. ఇంత లింగం ఎక్కడుందని కొందరికి అనుమానం వచ్చింది. కారణం ఏంటంటే హరిశ్చంద్రుడు కృతయుగం నాటివాడు. ఆనాటికి ఆ లింగం అలా ఉండేది. ఇప్పుడు ఆ లింగం కాస్త ఏమైపోయిందనమాట, యుగంలో మార్పు రావటం వల్ల క్షీణించిపోయింది. అద్భుతమైన లింగం కదటండి ఆ లింగం. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమరిశం రుద్రాను వాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ద్రౌపదం విప్రోభిషించే ఛవం అని వేదం చెబుతున్నది. ఎక్కడో పాతాళంలో మొదలై ఆకాశంలో నభస్థలాంత అంటే ఆకాశం అంతా వ్యాపించి భువన బ్రహ్మాండాలు సమస్త లోకాలలోనూ కూడా ఆవిస్ఫురత్తు తళతళ మెరిసిపోతున్న జ్యోతిర్లింగం అది శివుడి లింగం అంటే. అటువంటి ఆ దివ్యలింగం నా కళ్ళ ముందు కనపడుతున్నది. ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని తలుచుకుంటే కాశీ అనే ఒక మహాగ్రామం అంటే పెద్ద నగరం అన్నమాట, అది నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది. అటువంటి దివ్యగ్రామాన్ని విడిచిపెట్టి తప్పనిసరి వింధ్యపర్వతం యొక్క గర్వం సర్వం ఖర్వం చేయటానికి నేను ఇలా దక్షిణాదికి వచ్చేసాను. మళ్ళీ కాశీ వెళ్ళే అవకాశం లేకుండా అయిపోయింది నాకు అని పాపం ఆయన అవన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. కాశీ అంత గొప్పది. ఇదిగో రేపు మళ్ళీ మార్చిలో పెడుతున్నాక 3 రోజుల కోసం వచ్చినప్పుడు వెళ్ళిపోయి దాబా ఆ గంగలో దూకి స్నానం చేసేద్దాం. కరువు తీర విశ్వేశ్వరుని ముట్టుకుందాం. ఈరోజు మన శుక్రేశ్వరుడు మన పీఠానికి వచ్చేస్తున్నాడుగా, ఆయనకు కూడా మనం ఏటికోళ్ళు సమర్పించి పువ్వులు సమర్పిద్దాం. ఆయనకి మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం. శుక్రేశ్వరుడు ఆయన తెల్లగా ఉంటాడు. తెల్లని వస్త్రాలు, తెల్లని పువ్వులు, తెల్లని గంధం ఇవన్నీ ఆయనకి ఇష్టం. మాకు శుక్ర మహాదశ కావాలి, సంపద కావాలనుకున్న వాళ్ళు చేస్తండి, గ్యారంటీగా శుక్రేశ్వరుని చూద్దరు. కానీ చేతులు దింపేయండి. మాకు దరిద్రం కావాలనుకున్న వాళ్ళు చేస్తండి, శుక్రేశ్వరుని చూడకండి పొరపాటు కూడా. ఆనందం బున్న అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా నానాసైకత వేదికా స్థలములల్ నల్దిక్కులల్ శంభుకాశీనాథుల్ తరుణేల్దు శేఖరు శివుల్ శ్రీకంఠునిల్ పాడుదుల్ మేనెల్లం పులకాంకుర ప్రకరముల్ నిండారమిన్నేటిలోన్. ఆనందంతో అర్ధరాత్రి పూట కాశీ అంతా తిరిగేవాట ఆయన. కాశీ వెళ్ళినవాడు రాత్రిపూట పడుకోమని కాదు, అప్పుడప్పుడు పడుకోండి, కానీ కనీసం 3 రోజులుంటే ఒక్కరోజైనా అర్ధరాత్రి పూట బయటకెళ్ళాలి. అదేంటో 7ంటికే టిఫిన్ తినేయడం, 8ంటికల్లా పక్కేసేయటం. మా 5-6 నిద్ర. ఎప్పుడు చూసినా తినడం పడుకోవడం నిద్రే. ఇవేనా? తిన్నామా లేచామా పడుకున్నామా అన్నట్టు తెల్లారిందే. కొన్ని క్షేత్రాలకు వచ్చినప్పుడు హాయిగా ధ్యానం చేయాలి, ఆ దర్శనాలు చేసుకోవాలి. నేను చూస్తూ ఉంటాను కొంతమంది కర్మ అనమాట. ఎప్పుడు 7 గంటలకల్లా టిఫిన్ పెట్టేస్తారా, పైకి ఎక్కేసి మంచాలు వేసేద్దామా నిద్ర, కడుపులోకి ఇడ్లీ అక్కడ నిద్ర. హారతులు ఇస్తారు, ప్రదక్షిణలు చేద్దాం, రాత్రిపూట తిరిగితే ఎంతో పుణ్యం అని చెబుతారు, అయినా తిరగరు. మన పీఠం అంటే సామాన్యం అనుకుంటున్నారు. మీరు చూడండి, ఈ పీఠంలో భక్తితో ప్రదక్షిణ చేసిన వాళ్ళందరికీ అన్నీ వచ్చాయి. మొన్న మా పాస్పోర్ట్లు 2 ఇరుక్కుపోయాయి, ఎప్పటికీ రావట్లే. షెంజిన్ విశాఖని వెళ్ళిన పాస్పోర్ట్లు. మాకేమో రేపు 12వ తారీఖు నాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి. వెంటనే 108 ప్రదక్షిణలు చేశాను, రాలేదు. ఇదేంటో నాకు అనుమానం వచ్చింది. 108 ప్రదక్షిణలు చేస్తే టక్కున వచ్చేయాలి మర్నాడే. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నాతో పాటు లింగులిట్టుకు ఒకడున్నాడు, రాజు నాది కలిపిచ్చాం కదా, నేను ఒక్కడే ప్రదక్షిణ చేశాను, వాడు చేయలేదు.
అప్పుడు నాకు ఇది వెలిగింది. అయ్య బాబోయ్ అని వెంటనే ఎవరే రారా నాన్న ఇద్దరం తీసేద్దాం అన్నాను. చిత్రం అండి, మీరు చెబుతున్నారు అమ్మవారి సాక్షి, రవ్వంత అసత్యం లేదు. దానికి సాక్షి అమ్మే. అది నమ్మితే నమ్మండి, లేతలేదు. మా అమ్మ అనుగ్రహం మాకు. మేమిద్దరం ప్రదక్షిణ చేసాం. ఇంతలో ఈ వెనకాతల టిక్కు టిక్కు పెడుతున్న ఈ ఎర్రబట్టలయన్ని ఏమండి ఎన్ని ప్రదక్షిణలు అయ్యాయి అన్నట్టుగా చూస్తే 96 అన్నారు ఆయన. 96వ ప్రదక్షిణ దగ్గర మా ఫోన్కి టపా 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 మెసేజ్లు వస్తున్నాయి. నేను సైగ చేశాను, కానీ అప్పుడే ముట్టుకోద్దని. 96 ప్రదక్షిణలు అయ్యాయి, ఇంకెంత ఉంటాయి? 12, 108 అయ్యాయి. అయిన తర్వాత ఆ నవగ్రహాలు కూడా ప్రదక్షిణ చేసి వచ్చి చూస్తే సరిగ్గా 96వ ప్రదక్షిణ దగ్గర వచ్చిన మెసేజ్లు ఏమిటో తెలుసా? యువర్ పాస్పోర్ట్ ఫర్ షెంజిన్ వీసా డిస్పాచ్డ్ త్రూ కొరియర్ అని వచ్చింది. ఇలా ఒకసారి కాదు, అలాగే అమెరికాకి వెడుతున్నప్పుడు వాళ్ళ ఆవిడ ప్రదక్షిణ చేసింది, మర్నాడే వాడికి 10 ఏళ్ల వీసా వచ్చింది. ఇలా ఒకళ్ళిద్దరికి కాదు, పుత్ర సంతానం కావాలంటే పుత్ర సంతానం వచ్చింది. అందుకే పుత్రదేశ్వరుడు వచ్చాడు నమ్మిన వాళ్ళకి. ఇప్పుడు అందరూ ఒకే రకమైన ఫలితం పొందారంటే చెప్పలేం. వాళ్ళ అదృష్టాలు, వాళ్ళ పుణ్యం, వాళ్ళు చేసుకోవాల్సిన ప్రదక్షిణలు చేసుకోవాలి. అయినా భగవంతుడు అనేది వాడి భక్తి భావాన్ని బట్టి ఉంటుంది, పిచ్చి కామెంట్ పెట్టేవాడి భావాన్ని బట్టి ఉండదు. మనకు నమ్మకం ఉన్నది మనం చేసుకున్నాం. భూలోక కైలాసం, భూలోక వైకుంఠం, భూలోక మణిద్వీపం 3 ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ అన్నీ అవుతున్నాయి. నాకు ఎప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే అన్నిటికంటే సత్యనారాయణ స్వామి గుడి కట్టడం మరీ ఒక పెద్ద మహామహిమ కదా. ఏది లాస్ట్ ఇయర్ విజయదశమి నాడు శంకుస్థాపన చేశాం. ఇంకా సంవత్సరం అవ్వలేదు, అవునా? కిందటి విజయదశమి నాడు శంకుస్థాపన చేశాం. మాఘ పూర్ణిమ నాడు ప్రతిష్ఠ చేశాం. అంటే విజయదశమి నాడు శంకుస్థాపన, రేపు విజయదశమి నాటికి ఇంకా ఏడాది అవ్వలేదు. మీరు ఆలోచించండి. కానీ ఆలయం అయిపోయింది, ప్రతిష్ఠ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇలా అపూర్వమైన ఎన్నో మహిమల అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు కలుగుతూనే ఉన్నాయి ఈ ప్రాంతంలో. సరిగ్గా రేపు రాబోయే మాఘ పూర్ణిమకి భూమి మీదకి అమ్మవారిని ప్రతిష్ఠించి 12 ఏళ్ళు అవుతుందండి. మన గుడి ఒకప్పుడు ఈ పక్కన మన ఇంట్లోనే ఉండేదని మీకు తెలుసు. అక్కడ నుంచి 2012లో శంకుస్థాపన చేసాం. 2013 మాఘ పూర్ణిమ నాడు ఫిబ్రవరిలో ఇదిగో ఇప్పుడున్న గుళ్ళోకి పునఃప్రతిష్ఠ, 2వ ప్రతిష్ఠ. అదే విగ్రహాలు ఈ పైనుంచి దింపి అక్కడ ప్రతిష్ఠించాం. కాబట్టి రేపు 2025 మాఘ పూర్ణిమ ఎప్పుడు ఎన్నో తారీఖు అయింది? 12వ తారీఖు అయింది కదా. ఫిబ్రవరి 12వ తారీఖు మాఘ పూర్ణిమ అనుకుంటున్నారు, సందేహం లేకుండా. మాఘ పూర్ణిమ 12. అది మాఘ పూర్ణిమ 12 ఏళ్ళు పూర్తవుతాయి. ఎప్పుడు 12 వర్షాలు పూర్తయ్యాక మహాకుంభాభిషేకం చెయ్యాలి, చేస్తున్నాం. చాలా భారీ ఖర్చుతో అద్భుతంగా చేస్తున్నాం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మనం సద్వినియోగం చేసుకోవాలి. అవి గుర్తుకొస్తే ఆనందం కలుగుతూ ఉంటుంది. రాత్రిపూట ఏం చేయాలన్నమాట? 7 అయ్యేసరికల్లా టిఫిన్ చేసేసుకోవడం, ఏసీ వేసుకోవడం, మంచాల మీద పడుకోవడం, అంతే కదా. ఎవడ మంచం పడుతుంది? మళ్ళీ ముసుగే, ఏసీ పైగా ముసుగోటి వేసుకు పడుకోవడం కాకుండా రాత్రిపూట క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ క్షేత్రాల్లో తిరగాలండి, ఆ ఆలయాల చుట్టూ తిరగాలి, ఇసుక తిన్నెల్లో తిరగాలి. కాశీలో గంగానదీ తీరంలో ఇసుక తిన్నెలే కదా. అందుకని అగస్త్యుడు ఏం చేసేవాడు అనమాట? రాత్రిపూట ఆనందంతో అర్ధరాత్రి పూట మంచి పండు వెన్నెల కాస్తూ ఉండగా అక్కడ ఇసుక తిన్నెల్లో ఆ ఘాట్టులన్నీ తిరిగేవాడు అనమాట. మణికర్ణిక ఘట్టము, హరిశ్చంద్ర ఘట్టు, ఇలాంటి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. ఈ ఘట్టాల్లో ఈ ఘాటు నుంచి ఆ ఘాటుకి తిరిగేవాడు అనమాట. 4 దిక్కుల్లో తిరిగేవాడు. పైగా ఒకవైపు కాదు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం తిరిగేవాడు. మళ్ళీ ఎప్పుడు అర్ధరాత్రి అన్నాడు ఆయన, అంతేగాని బొత్తిగా 9 ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకం అంటే పిండి వెన్నెల కాస్తూ ఉండగా, చంద్రాలోకములు కాయగా మంచి వెన్నెల కాస్తూ ఉండగా, నానాసైకత వేదికా స్థలములను రకరకాల ఇసుక తిన్నెలలో నల్దిక్కులను 4 దిక్కుల్లోనూ కూడా శివుణ్ణి తలుచుకునేవాడు తిరుగుతూ, ఉత్తిది తిరగడం కాదు కాలక్షేపానికి. శంభో కాశీనాథ తరుణేందు శేఖర శివ శ్రీకంఠ శితికంఠ అంటూ శివనామస్మరణం చేసేవాడు. పాటలు పాడేవాడండి ఆయన. మనస్సులో ఆయన్నే తలుచుకున్నట్ట. ఈ విధంగా నిరంతరం అక్కడ పాటలు పాడుకునేవాడిని, ఆనందంతో శివుణ్ణి దర్శనం చేసుకునేవాడిని.
ఎంత గొప్ప తపస్వి. పిలిస్తే శివుడు పలుకుతాడు. ఆయన కూడా రాత్రిపడి తిరిగాడంటే ఇవాళ మనం తిరగకుండా పడుకుందాం అనుకుంటున్నామంటే ఎంత అజ్ఞానంలో పడిపోతున్నాం అనిపిస్తుంది ఒక్కోసారి. తమోగుణం పట్టుకుంటుంది కలియుగంలో. తమోగుణం ఏంటంటే ఎప్పుడు నిద్రే, ఎప్పుడు వీలుంటే ఇప్పుడు పడకనమాట, లేదా వ్యక్తిగత వ్యవహారాలు అవే మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే అటువంటి పద్యాలు కంఠస్థం చేయండి. ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్ కాయగా నానా సైకత వేదికాస్థలములల్ నల్దిక్కులల్ శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిల్ పాడుచున్ మేనెల్లం పులకాంకుర ప్రకరముల్ నిండారమిన్నేటిలోన్. ఆయన మీద పాటలు పాడుకునేవాడు అనమాట. అలా పాడుతూ ఆ ఇసుకల్లో తిరిగి 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 ఎప్పుడో ఆశ్రమానికి వెళ్ళి కాసేపు పడుకొని మళ్ళీ తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చేసి శవపూజకి వెళ్ళిపోయేవాడు ఆయన. కాబట్టి కాశీ వెళ్ళినప్పుడు తప్పక మనం కూడా అక్కడ కాసేపైనా భజన చెయ్యాలి. ఎక్కడ? గంగా తీరంలో. పోనీ అర్ధరాత్రి 12ంటికి చేయలేకపోయినా 8ంటికైనా చేయాలి. వచ్చి కాసేపు అక్కడ శివ శివ శంభో భవభయహర శంభో అని పాడండి. సాగరమీదుట నీదరిజేరుట శంభో నీలీలా శివ శంభో నీలీలా అని పాడుకోవాలి. శివుడి మీద ఎన్ని రకాలైన కీర్తనలు ఉంటే, ఎన్ని రకాలైన శ్లోకాలు ఉంటే అవన్నీ కాసేపైనా పాడుకోవాలి. అప్పుడు ఆనందంగా వచ్చి పాడుకుంటే ఆహా, శరీరం అంతా శివమయం అయిపోదా, రోమ రోమంలోనూ కూడా ఈశ్వరుడు చేరిపోతాడు. ఇదంతా అగస్త్యుడు చెబుతున్నాడు వ్యాసునితో. చూసావా, ఆ రోజుల్లో కాశీలో ఉన్నప్పుడు ఇలా చేసేవాడిని. గంగా యమునా తీరోత్సంగమున ప్రయాగనున్ సదాశివు విశ్వేశుంగూర్చి తపము చేసితి అంగుష్టము నేలమోపి అతి ఘోరముగా. అప్పుడప్పుడు గంగా యమునులు కలిసేటటువంటి ప్రయాగకి వెళ్ళేవాడు. ఆ గంగా యమునా సంగమంలో కూర్చుని, ఆ రెండు కలిసినటువంటి స్థలం దగ్గర కూర్చుని ప్రయాగలో ఒంటి కాలి మీద నిలబడి కాలి బొటన వేలు ఇలా నేల మీద పెట్టి 2 చేతులు పైకెత్తి ఓం నమః శివాయ అంటూ జపం చేసేవాట. అంగుష్టము నేల మోపి అంటే బొటన వేలు అలా నేల మీద మోపి, కేవలం కుడికాలి బొటన వేలు అలా నేల మీద మోపి, ఈ ఎడంకాలేమో కుడి మోకాలు మీదకి చేర్చి నిలబడడం ఎంత కష్టం అండి. అసలు ఒంటికాలు మీద నిలబడ్డమే కష్టం, బొటన వేలు మీద నిలబడేవాట. నిలబడి 2 చేతులు పైకి చాచి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ నిరంతరం జపం చేసేవాడు. అలా రోజుల తరబడి ఉండిపోయేవాట ఆయన. ఎక్కడ? ప్రయాగ క్షేత్రంలో. ఈ విధంగా కాశీ ప్రయాగల మధ్యలో ఎంత తిరిగానో ఆ రోజుల్లో. వేదవ్యాస, నాకేదో కర్మగాలి ఇలా బయటకు వచ్చాను అనుకో, కానీ నువ్వెందుకు తీర్థయాత్రలు చేస్తున్నావు, ఇక్కడికి వచ్చావు, నీకేం బెంగలేదు కదా. నేనంటే వింధ్యపర్వతం కోసం తప్పనిసరి ఇక్కడికి వచ్చాను. నువ్వు హాయిగా శిష్యులతో పాటు ఇక్కడ ఇంకా కొంతకాలం ఉండి ఓ సప్తాహాలు ఇంకో 1000 సప్తాహాలు చేసుకోక ఎందుకు వచ్చేసావు? విస్మయము నాకు మదిలో విస్తరిల్లే పరమధర్మజ్ఞ కాశికా పట్టణమున ఉండు మూఢాత్ముడైనను ఒండు కడకు పోవ తలపడు నీకెట్లు బుద్ధి పుట్టే. నాకు ఒక ఆశ్చర్యం, విస్మయం కలిగే విషయం స్ఫురిస్తోంది. ఎందుకు ఆశ్చర్యం కలుగుతోందిట? ఎందుకు తెల్లబోతున్నాడు అంటే, నువ్వు పరమధర్మములు ఎరిగినవాడివి. నువ్వేమని రాసావు స్కాందపురాణంలో? కాశీ పట్టణంలో ఉండేటటువంటి ఏగ చండాలుడి కంటే కూడా పండితుడు తక్కువవాడే అన్నాడు. ప్రపంచంలో కాశీలో ఉన్నవాడే గొప్పవాడు, అక్కడ ఉంటేనే మోక్షం, ఆ దర్శనమే అదృష్టం అని రాశావు. అందుకే ఇక్కడ దెప్పుతున్నాడు. పరమధర్మజ్ఞ అంటే పరమధర్మములు ఎరిగినవాడా, కాశికా పట్టణమున ఉండు మూఢాత్ముడైనను ఒండు కడకు పోవ తలపడు. కాశీ పట్టణంలో మకాం పెట్టాక మూర్ఖుడు కూడా ఇంకో చోటకి వెళ్ళడు. పరమమూర్ఖుడు కూడా కాశీ విడిచి ఇంకో చోటకు పోదాం అనుకోడు. వాడు నీచుడైతే తప్ప, పాపాత్ముడైతే తప్ప.
నువ్వేమో కాశీ విడిచిపెట్టి వచ్చావు. నీకు ఎలా బుద్ధి పుట్టింది? ఎందుకు విడిచిపెట్టావు? ఎందుకు కాశీని వదిలేసి వచ్చావు అని అడిగాడు. అంటే అగస్త్యుడికి కొంత తెలియకపోలేదు. తెలిసినా పూర్తిగా వ్యాసుని ద్వారా వ్యాసుడు ఎందుకు కాశీ విడిచిపెట్టాడో తెలుసుకోవాలనే కోరికతో అడిగాడనమాట. అప్పుడు ఆయన చెప్పాడు, నాయనా ఎరుగుదువు, నీవు అడిగావు కాబట్టి చెబుతున్నాను విను. నేను ఎందుకు కాశీ విడిచిపెట్టి భీమేశ్వరానికి వచ్చాను అవన్నీ పూర్తిగా చెబుతున్నాను విను. నేను తీర్థయాత్రలు చెయ్యాలి అనుకున్నాను. భూమండలమంతా కాలినడకన తీర్థయాత్రలు చేయాలనుకున్నాను. నాకు మహామహిమలు ఉన్నాయని నీకు తెలుసు. ఎన్ని మహిమలు ఉన్నప్పటికీ శాస్త్రం ఏం చెబుతున్నది? కేవలం కాలినడకన తీర్థయాత్రలు చేసినటువంటి వాడికే తొందరగా మోక్షం వస్తుంది. అందుకనే ఒక శుభముహూర్తం చూసుకున్నాం. మేమేమో శుభముహూర్తం అనుకున్నాం. అది శుభమో అశుభమో మాకు తెలియలేదు. ఈ వ్యాసుడికి 10,000 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమందితో కలిసి తీర్థయాత్ర చేయాలనుకున్నట్టు ఆయన వేదవ్యాసుడిలాగా 10,000 మందితో తీసుకెళ్ళాలి మనం కూడా ఒకసారి. అది తీర్థయాత్ర అంటే. బహుశా 10,000 మందితో వెళ్ళాలంటే ఒక నైమిషారణ్యంలోనే కుదురుతుందండి, ఇంకెక్కడ కుదరదు. కానీ నైమిషారణ్యమైనా కుదురుతుంది, లేదా ఏ గోదావరి తీరంలోనో టెంట్ అయినా వేసుకోవాలి. ఎందుకంటే రైళ్లు దొరకవు, ముందు అదో సమస్య. ఒక రోజుకి 1000 మంది చొప్పున 10 రోజుల పాటు వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ తర్వాత సప్తాహం మొదలెట్టాలి, లేకపోతే మాదిరిగా అవ్వదు. కానీ ఆ రోజులో ఆయన ఎలా వెళ్ళాడండి? నాకు ఆశ్చర్యం. 10,000 మందితో భోజనాలు ఎక్కడ పెట్టించాడు? పైగా మన వాడు 7 అయ్యేసరికల్లా ఏసీ రూమ్లో పడుకోవాలి, వాడికి మంచాలు ఎక్కడిచ్చాడు? టీలు కాఫీలు ఇవన్నీ ఏమైపోయాయి? నాకు చాలా ఆశ్చర్యం అనిపించట్లా? మీకు కూడా అనిపించాలి. గట్టిగా 100 మందితో ప్రయాణమే కష్టం అవుతుంది. కానీ ఆ రోజుల్లో వేదవ్యాసుల వారు కాలినడకన 10,000 మంది శిష్యులతో యాత్రకు బయలుదేరాడు. అది కూడా భూమండలం అంతా. సమధిక సత్కవీశ్వరులు జైమిని పైల సుమంతులాదిగా శమదమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడగూడిరా క్రమమున తీర్థయాత్రకు ధరాతలమందఖిలంబు ద్రొక్కి భావము భవభక్తియుక్తముగా వచ్చితి కాశికి పుణ్యరాశికిన్. నాకంటే గొప్పవాళ్ళైన మహాకవులు, సాధువులు, పుణ్యాత్ములు, ఋషీశ్వరులు నా శిష్యులంటే. వ్యాసుడు గొప్పతనం అది. నాకంటే నా శిష్యులు గొప్పవాళ్ళు అన్నారు. నేను అలాగే అంటున్నాను, ఎప్పుడు నా శిష్యులు నాకంటే ఎప్పుడూ గొప్పవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు గురువుగారు ఒక్క గ్లాసులు కాఫీ తాగలరు, వాళ్ళు 10 గ్లాసులు తాగలరు. కాబట్టి ఇప్పుడు శిష్యుడు గొప్పవాడా నేను గొప్ప చెప్పండి మీరు? గురువుగారు గంట పడుకుంటే వాళ్ళు 10 గంటలు పడుకోగలరు. ఇప్పుడు ఎవరు గొప్ప మీరు చెప్పండి? వాళ్ళు పొద్దున సాయంకాలం దాకా కుర్చీలో కూర్చుని పారాయణ చేయగలరు. కాబట్టి అన్ని రకాలుగా శిష్యులు ఎప్పుడు గొప్పవాళ్ళే. నాకంటే గొప్పవాళ్ళైన నా శిష్యులు కొంతమందిని వెంట పెట్టుకుని, అందులో ఆ జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు మొదలైన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని భక్తితో, శివభక్తితో భూమండలం అంతా తిరిగాం, తీర్థయాత్రలు చేశాం. అలా అన్నీ తిరుగుతూ ఈశ్వరుణ్ణి చూసి అక్కడ కొంతకాలం ఉండి అభిషేకాలు చేసి తరించాలి అనే ఉద్దేశంతో కాశీకి వచ్చాం. చివరికి ఎక్కడికి వచ్చాం? కాశీకి వచ్చాం. కాశీ పుణ్యరాశి, అక్కడికి వచ్చాం. కాశీలో ఉండి ఈశ్వరార్చన చేసుకుని శివానుగ్రహం పొందుదామని వచ్చారట. తీరా వచ్చాక వీళ్ళు అడుగుపెట్టిన వేళ బాలేదు కర్మ. ఆయనే చెప్పాడు ఏమని? ఏమి శకునమునదొచ్చితిమో మన్మథదమను వీడహో రాత్రంబుల్ మేమేడు నాళ్లదనుకను స్వామీ ఉపవాసముండి జడిసితిమి మదిన్. ఎవడెదురొచ్చాడో అందుకే కారులో బయలుదేరేటప్పుడు చూడండి రా బాబు అంటామే మేము. కారణం అదే. ఈ ఎవడు ఎదురొచ్చాడో, ఏమి శకునంలో బయలుదేరామో కానీ కాశీకి, మేము మన్మథుణ్ణి భస్మం చేసిన కాశీ విశ్వనాథుని సన్నిధానానికి వచ్చిన వేళ మాకేమీ ఆనందం కలిగించలేదు. అంటే అక్కడికి రావడంతో అన్ని పరీక్షలు ఎదురయ్యాయి. అందులో మొదటి పరీక్ష ఆకలి. కాశీ వచ్చారట, తీరా వచ్చిన దగ్గర నుంచి కాశీనగరంలో గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు అన్నం పెట్టిన వాళ్ళు లేరు. మంచినీళ్ళు ఇవ్వకపోయినా గంగలో తాగుతారు అనుకోండి, బోలెడంత గంగ ఉంది కనుక గడగడ తాగొచ్చు. కానీ ముద్ద పెట్టిన వాళ్ళు లేరు ఎవరు. ఓ ఇడ్లీ లేదు, చట్నీ లేదు, మైసూరు బజ్జీ లేదు, పులిహార లేదు, దద్యోజనం లేదు, కట్టుపొంగల్ లేదు, మెతుకన్నం లేదు. మెతుకు లేకుండా ఎలా బతుకుతాం? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 7 అహోరాత్రాలు, 7 రోజుల పాటు పగలు రాత్రి 2 పూట్ల అన్నం పెట్టలేదు.
పోనీ ఏదో పగల అన్నం పెడితే క్యారేజీ పెట్టుకెడితే సాయంత్రానికి వద్దులండి ఈ క్యారేజీలో మిగిలింది తినచ్చు. పొద్దున లేదు సాయంత్రం లేదు బయలుదేరి గొడవ. అందుకని 7 అహోరాత్రంబుల్ మేము 7 నాళ్ల తినకును స్వామి ఉపవాసం ఉండి దడిసితి మేమదిన్. 7 రోజులు ఉపవాసంతో దడిసిపోయాం. ఏ ఇంటికి వెళ్ళినా భిక్షాందేహి అంటే ఆ ఊళ్ళో ఉండే పతివ్రత ఒక్కతే అంత అన్నం పెట్టదు, చీపో అనేదిట. దాంతో భయపడిపోయాడు ఆయన. గేహములకేగి భిక్షాందేహి అనన్ వీట ఒక పతివ్రత అయిన సౌహార్దంబున త్రెడ్డెండాహారము పెట్టదయ్యా దినములలో. ఇంటింటికి వెళ్ళడం భిక్షాందేహి అనేవారట పాపం. ఎంతటి వ్యాసుడు 18 పురాణాలు చెప్పిన ఆయన భిక్షాందేహి అంటే. పోని ఊళ్ళో ఒక్క పతివ్రత కూడా ప్రేమతో ఎంత అన్నం పెట్టలేదు. త్రెడ్డెడు అంటే ఒక గరిట అనమాట, గరిట అన్నం పెట్టలేదు కనీసం. ఇక్కడ పతివ్రత దెప్పడం అనమాట. ఆ ఊళ్ళో ఇంతమంది పతివ్రతలు ఉన్నారే, ఈ పతివ్రతలో ఒక్కటి కూడా అన్నం పెట్టలేదంటే వాళ్ళని దిక్కుమాలని తిట్టడమే. అన్నం పెట్టిన వాళ్ళని ఆహాహా ఏం అన్నపూర్ణవమ్మ ఎప్పుడూ ఒక అన్నం వెతుకు పెట్టలేదు కదా అంటే వేరే తిట్టాలావిని. ఎప్పుడూ రూపాయి దానం చేయనావిని పట్టుకెళ్ళి ఆహాహా మీ వంటి దాతలు లేరు బలిచక్రవర్తి అంటే వేరే తిట్టక్కర్లా. మెడలో గొలుసు ఎప్పుడు ఇవ్వనావండి, ఆహా ఈవిడు గొలుసులు పంచి పెడుతుంది అన్నామంటే ఇంక ఆవిడ తెప్పినట్టే రోజు. ఇంక తెప్పడం వేరే చెప్పాలండి ఏమండి, అంతేనా? ఆ విధంగా ఆ ఊళ్ళో ఒక్కావిడ కూడా అన్నం పెట్టలేదు. ఒకప్పుడు దివోదాస్ అనే మహారాజు ఈ కాశీనగరాన్ని పరిపాలించాడు. ఆయన పరిపాలనా కాలంలో ధర్మం 4 పాదాల నడిచింది. అమృతం వంటి పాయసం అందరికీ పెట్టేవారు. కానీ అదేంటో ఆ విశ్వేశ్వర దేవదేవుని కృపాశ్రీతో దివోదాసు తన బాహుబలంతో ఈ నగరాన్ని పరిపాలించాడని విన్నామే. ఆ నగరంలో భిక్ష లేకుండా పోయింది మాకు. ఈ దివోదాసుని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? దివోదాసు కాశీని 1000 ఏళ్ళు పరిపాలించిన మహాత్ముడు. ఆ కాలంలో అసలు ఆకలంటే ఎరగరు, అంతలా అన్నం వచ్చి పడిపోయేది అక్కడ. అద్భుతమైన పరిపాలనది. అందుకే ప్రత్యేకంగా కాశీ అంటే దివోదాసుడినే ముందు తలుచుకుంటాం. దివోదాసు వలె ధర్మంగా పరిపాలించిన వాడు మరొకడు లేడు, అంత మహిమ కలిగిన రాజు మరొకడు లేడట. కాశీనగర చరిత్రలో ఆయన చరిత్ర చాలా గొప్పది. కాశీఖండంలో ఆ విషయం మీకు చెప్పాను ఒకప్పుడు. అందుకే ప్రత్యేకంగా వ్యాసుడు ఆయన్ని తలుచుకున్నాడు. శ్రీ విశ్వేశ్వర దేవదేవుని కృపాశ్రీచే దివోదాసు బాహా విశ్రాంత బలంబు చేత ధవళన్యాయ ప్రజావృద్ధి నొప్పై విశ్రామముగల్గి సుస్థిరతరం వయ్యుండి భాషల్లగా ఈ వారాణసిలోన భిక్షకరవయ్యన్ జూడిమీ కుంభజా. ఆ విశ్వేశ్వరుని కరుణ వల్ల మహాపరాక్రమం పొంది న్యాయముగా ధర్మము 4 పాదాల నిలబెడుతూ అన్నదానం చేసి భూమిని పరిపాలించాడు, కాశీని పరిపాలించాడు ఒక ఆయన. ఆయనే విశ్వేశ్వరుడి అనుగ్రహం పొందిన దివోదాసు. అటువంటి నగరం మా కర్మయోగం వల్ల మాకు అన్నం పెట్టలేదు, భిక్ష కరువైపోయింది అని వేదవ్యాసుడు మహాత్ముడు కలశజునికి తన కథ అంతా చెప్పుకొస్తున్నాడు. అందులో ఉన్న తక్కిన విశేషాలన్నీ సాయంత్రం పడి వాటిని కూడా సద్వినియోగం చేసుకోండి. ఎన్నెన్నో విశేషాలు వస్తాయి వీటిలో. ఈశ్వరార్చన కళాశీలురైన మీరు వాటిని విని ధరించండి.